अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेः तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुनैर्वर्लुगुरुं भजे। श्रीशैले सेत्यादिप्रणतोऽस्मि नित्यं तमेव मत्वा परवासुदेवं रङ्गेशयं राजवदर्हणीयं प्राबोधकीं यो कृतसूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडे மண்டங்குடியம்பர் மாமரையோர் மன்னியசீர் தொண்டரடிப்பொடி தொன்னகரம் வண்டுதினர்த்தவையில் தென்னரங்கத்தம்மானை வள்ளி உணர்த்தும் విరాన్ ఉదిత్త ఊర్. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ తొండరడిప్పడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుప్పళ్ళేజుచ్చి అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నిన్నటి రోజున మొదటి తనియన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ తనియన్ని తిరుమాలై ఆండాన్ అనేటటువంటి మహనీయులు రామానుజుల వారికి పంచాచార్యులలో ఒకరైనటువంటి ఆచార్యులు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి తనియన్. తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం ప్రాబోధకీం యో కృత సూక్తిమాలాం భక్తాంగిరేణుం భగవంతమీడే. ఈడే స్తుతిస్తున్నాము, సేవిస్తున్నాము అని అర్థం. ఎవరిని? భక్తాంగిరేణుం భగవంతం. భక్తాంగిరేణుం ఈడే జ్ఞానము, గొప్ప జ్ఞానాది గుణాలు పరిపూర్ణంగా కలిగినటువంటి తొండరడిప్పడి ఆళ్వార్ని స్తుతిస్తున్నాము అంటున్నారు. ఆ తొండరడిప్పడి ఆళ్వార్ల యొక్క వైభవం ఏమిటండి అంటే, పరవాసు రాజవత్ అదర్హణీయం, రాజులా పూజింపదగినటువంటి వాడు అయినటువంటి రంగేశయం, శ్రీరంగంలో శయనించి ఉండేటటువంటి రంగనాథుణ్ణి, తం పరవాసుదేవం, ఆయనే పరవాసుదేవుడు అనేటటువంటి విధంగా, ఏవా ఆయనే వైకుంఠంలో ఉండేటటువంటి పరాత్పరుడు అని మత్వా అని భావన చేసి, ప్రాబోధకీం ఆకృత, ప్రాబోధకీం సూక్తిమాలాం ఆకృత, తిరుప్పళ్ళేడిచి అనేటటువంటి ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి భగవంతం భక్తాంగిరేణుం ఈడే, జ్ఞానాది గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి తొండరడిప్పడి ఆళ్వార్లని సేవిస్తున్నాను అని ఈ తనియంలో మనకి తిరుమాలై ఆండాన్ అనేటటువంటి మహనీయులు మనకి అనుగ్రహించారు. అందులో భాగంగా ఈ తనియన్కి ఇది వ్యాఖ్యానాన్ని పిళ్ళై లోకం జీయర్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహిస్తే ఆ వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తం పరవాసుదేవం మత్వా, ఆ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి, పరమపదంలో వేయించేసి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడే శ్రీరంగంలో వేయించేసి ఉన్నాడు అని చెప్తూ, ఆయన కన్నా పరమపదనాథుడి కన్నా కూడా శ్రీరంగనాథుడిలో ఉండేటటువంటి ఒక విలక్షణమైనటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, యావరం వందడి వడుంగుంబడి సర్వ సమాశ్రణీయమా ఎత్తు ఈ విషయం ఇరుప్పదు. పరమపదానికి మనం చేరలేము. పోనీ మనకన్నా పుణ్యాన్ని ఆర్జించినటువంటి దేవతలు ఆ పరమపదానికి చేరలేరు. అలా పరమపదంకి చేరాలి, పరమపదనాథుణ్ణి సేవించాలి అంటే కొంతమందికే యోగ్యత ఉంటుంది. కానీ శ్రీరంగం అయితే దేవతలు వచ్చి సేవిస్తారు, నిత్యులు వచ్చి సేవిస్తారు, ముక్తులు వచ్చి సేవిస్తారు. మనలాంటి అగ్నులు అల్పులము కూడా వెళ్ళి సేవించడానికి హాయిగా అక్కడ స్వామి వేయించేసి ఉన్నాడు. కాబట్టి సర్వ సమాశ్రయణీయమాయిత్తు, అందరి చేత ఒకే విధంగా ఆశ్రయించడానికి తగినట్టుగా ఉంటుంది ఈ విషయము అంటే ఇక్కడ శ్రీరంగంలో వేయించేసినటువంటి విషయము అంటున్నారు. అవధారణత్తాలే కైంకర్యం పన్నుమిడత్తు ముగప్పే కూవి క్రియతామితి ఎన్రు ఏవిక్కొండు వానాడమరుం కుళిర్ విజిగళాలే ఎదిర్ విజి కొడుక్కుం విషయమాగే ఇవర్ బుద్ధి పన్ని. ఇక అక్కడ తం పరవాసుదేవం మత్వా అని చెప్పకుండా తమేవ పరవాసుదేవం అని కదా
తనియన్లో ఆళ్వార్లు ఏం చెప్తున్నారు? తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం తం ఏవా అనేటటువంటి ఒక ఏవకారాన్ని ప్రయోగించారు. ఆ ఏవకారం యొక్క అర్థం ఏమిటండి? ఆ ఏవకారము ఏం తెలియచేస్తుంది అంటే, స్వామి ఎక్కడో ఉండి కైంకర్యాన్ని మనకు అనుగ్రహించకుండా తన దగ్గరికి మన అందరినీ పిలిపించుకొని తన దగ్గరికి చేర్చుకొని మనకి కైంకర్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా శ్రీరంగంలో వేయించేసి ఉన్నాడు. ఆళ్వార్లందరూ కూడా ఏమని కోరుకుంటారు అంటే, స్వామి నువ్వు నన్ను దగ్గరికి పిలుచుకొని ఇది నాకు చెయ్యి, ఈ కైంకర్యం నాకు సమర్పించు, ఆ కైంకర్యం సమర్పించు అని నువ్వు చెప్తూ ఉంటే ఆ కైంకర్యం చెయ్యాలని మాకుంటుంది అని ఆళ్వార్లందరూ కూడా కోరుకున్నారు. అలా ఇక్కడ కూడా శ్రీరంగంలో పరమాత్మ వేయించేసి ఉండడంలో ఉండేటటువంటి విశేషం ఏమిటి అంటే, అలా మన అందరినీ దగ్గరికి పిలిచి కైంకర్యాన్ని ఆజ్ఞాపించడానికి వీలుగా స్వామి ఇక్కడ వేయించేసి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ముగప్పే కూవిప్పణికొళ్ళాయ్, సమక్షంలోకి పిలిచి ఆళ్వార్లు నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురం. ముగప్పే కూవిప్పణికొళ్ళాయ్, స్వామి నువ్వు నన్ను దగ్గరికి పిలిపించుకొని కైంకర్యాన్ని ఆజ్ఞాపించు అని కోరుకుంటారు. ఆ పాసురంలో తిరువాయిముజులో 8వ పత్తులో 5వ దశకంలో 7వ పాసురంలో ఈ శ్రీ సూక్తిని అనుగ్రహించారు ఆళ్వార్లు. ఆ పాసురంలో చెప్తారు, ఓ స్వామి 2 విధాలుగా నన్ను కటాక్షించవచ్చు. నువ్వు ఎయిదర్ నన్ను నువ్వు నీ పరమపదానికి పిలిపించుకొని అక్కడ నాకు నిత్య కైంకర్యాన్ని ప్రసాదించు, లేకపోతే నువ్వు ఇక్కడికి వేయించేసి ఈ కైంకర్యం చేయండి ఆళ్వారే, ఆ కైంకర్యం చేయండి ఆళ్వారే అని నా దగ్గరికి నీ సమక్షంలోకి పిలిపించుకొని నాకు కైంకర్యాన్ని ఆజ్ఞాపించి నన్ను కటాక్షించు అని ఆళ్వార్లు ప్రార్థించినట్టుగా శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా స్వామి వేయించేసి ఉండడానికి కారణం ఏమిటి అంటే, మనం అక్కడికి వెళ్ళలేము కాబట్టి ఆయనే ఇక్కడికి వచ్చి అందరినీ తన దగ్గరికి రప్పించుకొని స్వయంగా తాను కైంకర్యాన్ని ప్రసాదించడం కోసము అని అందంగా చెప్తున్నారు. లక్ష్మణ స్వామి కూడా అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే, రామచంద్ర నువ్వు అరణ్యవాసానికి వెళుతూ వనవాసానికి వెళుతూ నన్ను కూడా తీసుకుని వెళ్ళయ్యా. సీతాదేవి నిన్ను విడిచి మేము ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేము. నువ్వు ఆ సీతాదేవితో కలిసి ఆ సానువులలో కొండల చర్యలలో నువ్వు సంచరిస్తూ ఉంటే సర్వ విధమైనటువంటి కైంకర్యములు నేను చేస్తాను మీ ఇద్దరికి, నేను సమర్పిస్తాను మీ ఇద్దరికి అని లక్ష్మణస్వామి ముందు చెప్పినప్పటికీ కూడా తర్వాత అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత ఒక చోట పర్ణశాల నిర్మించేటటువంటి సందర్భంలో రామచంద్రుడు లక్ష్మణస్వామిని పిలిచి, నాయన లక్ష్మణ, ఈ పర్వత ప్రాంతాలు వన ప్రాంతాలు అన్నీ నీకు బాగా తెలుసు కదా, మనం ఆశ్రమం ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది, ఎక్కడ నిర్మించుకుంటే బాగుంటుందో నువ్వు విచారించి అక్కడ చక్కటి ఆశ్రమాన్ని నిర్మించవయ్యా అని రామచంద్రుడు లక్ష్మణస్వామితో చెప్తాడు. వెంటనే లక్ష్మణస్వామి కన్నీరు కార్చేస్తూ, కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు కార్చేస్తూ చేతులు జోడించి మళ్ళీ సీతాదేవి సమక్షంలో రామచంద్రుడితో ఒక మాట చెప్తాడు. పరవానస్మి కాకుత్స త్వయి వర్షం శతే స్థితే స్వయం తురుచిరే దేశే క్రియతామితి మాం వదా. ఏమిటి రామ, నాకేదైనా స్వతంత్రం ఉందా, నేను స్వతంత్రంగా ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగినటువంటి వాడిని అనుకుంటున్నావా? పొరపాటు సుమా. పరవానస్మి కాకుత్సా త్వయి వర్షం శతే స్థితే, నువ్వు 100 ఏళ్ళు నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు సుఖంగా జీవించి ఉండాలి. నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలము కూడా కాకుత్సా ఓ రామచంద్ర, పరవానస్మి నేను నీకు పరతంత్రుణ్ణే సుమా అని లక్ష్మణస్వామి కన్నీరు కారుస్తూ సీతా సమక్షంలో రామచంద్రుడికి చెప్తాడు. రామచంద్రుడు లక్ష్మణుడిలో ఉండేటటువంటి కించిత్ ఆ స్వతంత్రత భావాన్ని పరీక్షించడం కోసం ఒక మాట చెప్తాడు. నువ్వే నీకు నచ్చినటువంటి చోటు చూసి నిర్మించవయ్యా అన్నట్టుగా ఒక మాట పలికితే ఆనాడు అహం సర్వం కరిష్యామి అని అహం శబ్దాన్ని ప్రయోగించాడు. కాబట్టి దానిని కూడా పరమాత్మ తీర్చిదిద్దడం కోసం, రామచంద్రుడు దానిని కూడా తీర్చిదిద్దడం కోసం ఏది నీకు నచ్చినటువంటి చోటు చూసి పర్ణశాల నిర్మించవయ్యా లక్ష్మణ అంటే వెంటనే లక్ష్మణస్వామి కన్నీరు కారుస్తూ పరవానస్మి కాకుత్సా, నేను నీకు పరతంత్రుణ్ణి స్వామి రామ. త్వయి వర్షం శతే స్థితే, నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలము కూడా నేను నీకు పరతంత్రుణ్ణి.
శతం వర్షం అని ఇక్కడ ప్రయోగించిన వేదము మానవుని యొక్క ఆయుష్ 100 సంవత్సరములుగా చెప్తోంది. కాబట్టి ఇక్కడ స్వామి మానవ భూమికను మానవ అవతారంలో స్వామి వేయించేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు 100 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా నేను నీకు పరతంత్రుణ్ణే అని చెప్తున్నప్పటికీ కూడా అంతరార్థం ఏమిటంటే, స్వామి నువ్వు నిత్యమైనటువంటి వాడివి, జీవుడు నిత్యమైనటువంటి వాడు. మన ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి సంబంధం ఎలాంటిది అంటే, మేము ఎప్పుడు జీవులందరూ కూడా నీకు ఎలాంటి వారు అంటే పరవానస్మి, పరతంత్రులేసుమా అనేటటువంటి విషయాన్ని లక్ష్మణస్వామి చెప్తూ, స్వయం తురుచిరే దేశే క్రియతామితి మాం వదా. ఈ పర్ణశాల నిర్మించుకోవడానికి చక్కటి స్థలాన్ని నువ్వు నిర్ణయించి, స్వయంతు రుచిరే దేశే, నీకు నచ్చినటువంటి ఒక ప్రదేశాన్ని నాకు చూసి, క్రియతామితి మాం వదా, ఇదిగో లక్ష్మణ ఇక్కడ నిర్మించు అని నువ్వు నాతో చెప్పాలి స్వామి అని లక్ష్మణ స్వామి రామచంద్రుడితోటి పలికినటువంటి మాట. అంటే జీవులు ఎప్పుడూ స్వతంత్రించి తాము కైంకర్యాన్ని సమర్పించకూడదు. పరమాత్మ తిరుముఖ మండలానికి ఆనందాన్ని కలగచేసేటటువంటి కైంకర్యం, ఏ కైంకర్యాన్ని పరమాత్మ మన చేత చేయించుకోవాలనుకుంటున్నాడో ఆ కైంకర్యాన్నే మనం సమర్పించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. నిజంగా పరమాత్మ మనతోటి మాట్లాడతాడా అండి? ఆయన మనకి కైంకర్యాన్ని ప్రసాదిస్తాడా అంటే, స్వయంగా అర్చాతిరుమేనిలో ఉన్నటువంటి స్వామి ఆ మాటలు చెప్పలేకపోయినా మా పెరుమాళ్ళు అర్చక తిరుముఖంగా కానీ భాగవతోత్తముల తిరుముఖంగా కానీ ఆయనకి ఏదైతే ఇష్టమైనటువంటి కైంకర్యమో ఆ కైంకర్యం మనకి మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ కైంకర్యాన్ని ఆయా సందర్భాలలో విడుచుకోకుండా ఆయన ముఖోల్లాసం కోసం మనం చేయడమే పరవానస్మి కాకుత్స త్వయి వర్షం శతే స్థితే స్వయం తు రుచిరే దేశే క్రియతామితి మాం వదా. నీకు ఇష్టమైనటువంటి నువ్వు ఈ కైంకర్యం చెయ్యి లక్ష్మణ అని నువ్వు నన్ను ఆజ్ఞాపిస్తే అప్పుడు నేను చేస్తానే తప్ప స్వతంత్రించి నా బుద్ధిని నేను ఉపయోగించి ఇక్కడ నేను నిర్మించాలా అక్కడ నేను నిర్మించాలా అనేటటువంటి నిర్ణయం నేను తీసుకోలేనయ్యా. రామా నువ్వే నాకు కటాక్షించాలి అని లక్ష్మణస్వామి ఆనాడు రామచంద్రుడి దగ్గర విన్నపం చేసినట్టుగా ఇక్కడ ఆళ్వార్ల యొక్క భావన కూడా ఏంటి అంటే, పరవాసుదేవుడు ఇక్కడే శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉండడానికి కారణం ఏమిటి అంటే, క్రియతామితి మాం వద, ఆయన ఆజ్ఞాపించినటువంటి కైంకర్యములన్నిటినీ కూడా భక్తులు ఆయన రంగనాథుడిని సేవించడానికి వెళితే ఆ భక్తుల్ని చూసి ఆనందపడినటువంటి రంగనాథుడు వారి ద్వారా స్వయంగా కైంకర్యాన్ని ఆదేశించి వారి ద్వారా చేయించుకోవడం కోసం స్వామి ఇక్కడ వేయించేసేవాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. వానాడమరుం కుళిర్ విజయ, నిత్యసూరులు ఉజ్జీవించేటట్టుగా కుళిర్ విజయ, చల్లని కటాక్షములు కటాక్షించేటటువంటి స్వామి ఆయన పరమపదంలో ఉండేటటువంటి ఆ పరంధాముడు. అలాగే ఆ చల్లని చూపులు మనందరి మీద కూడా కటాక్షించడం కోసం శ్రీరంగనాథుడిగా ఇక్కడ వేయించేసి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని, అదన్నీ కూడా మనసులో ఉంచుకొనే తిరుతొండరడిప్పడి ఆళ్వార్లు తిరుమాలై అనేటటువంటి ప్రబంధంలో ఆదిమూర్తి அரங்கமாநகருளானே என்றும் இந்திரலோகமாளும் அச்சுவை பெரினும் வேண்டேன் அரங்கமாநகருளானே என்றும் இவ்விஷயத்திலே இவர் மண்ணி இருப்பது. ఆ ప్రబంధంలో ఆదిమూర్తి అరంగమానగరులానే, పరాత్పరుడు ఈ లోకాలన్నిటికీ కూడా సృష్టికర్త అయినటువంటి వాడు, ఈ లోకాలన్నిటినీ కూడా ఉత్పత్తికి కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన అరంగమానగరులానే శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుడే సుమా అని ఇందిరలోకమాళం అచ్చువై పెరుణం వేండేన్ అరంగమానగరులానే. ఇంద్ర శబ్దంతో పరమాత్మ చెప్పబడతాడు కాబట్టి ఆయన లోకము ఆళుం, ఆయన లోకం ఏది అంటే పరమపదం, పరమాత్మ యొక్క పరంధామం ఏది అంటే పరమపదం. ఆళుం, దానిని ఏలుకోవడం వల్ల కలిగేటటువంటి సువై, ఆ ఆనందం దొరికినప్పటికీ కూడా వేండే నాకు వద్దు స్వామి,
శ్రీరంగంలో ఉండి నిత్యము వారోత్సవం, పక్షోత్సవం, అయనోత్సవం, ఆ ఉత్సవాలన్నిటినీ కూడా సేవిస్తూ రంగనాథుడి యొక్క నడక సౌందర్యాలను సేవిస్తూ ఇక్కడ పొందేటటువంటి ఆనందంతో పోలిస్తే ఆ పరమపదం, నీలోకమైనటువంటి ఆ పరమపదాన్ని ఏలడం వల్ల కలిగేటటువంటి ఆనందం కలిగినా కూడా అది తక్కువే సుమా అని ఆళ్వార్లు ఇక్కడ ఈ రంగనాథుడి విషయంలోనే మనసు ఉంచి ఈ మాట శ్రీ సూక్తులన్నిటినీ కూడా కటాక్షించారు కదా అని చెప్తూ, అందుకే తం పరవాసుదేవం మత్వా తమేవ పరవాసుదేవం రంగేశయం పరవాసుదేవం మత్వా ఎదురుగుండా కనిపించేటటువంటి రంగనాథుడినే పరంధాముడిగా భావన చేశారు ఆళ్వార్లు అంటున్నారు. రాజవదర్హణీయం తం రంగేశయం ఎన్రు ఇంగత్తయల్ సౌలభ్య ప్రసిద్ధియై సొల్లుగిరదాగువం. ఇంకా రాజవదర్హణీయం తం రంగేశయం అని చెప్పడం వల్ల తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం తం రంగేశయం. ఆ పదాలను చూస్తే రాజులను కూడా రాజైనటువంటి వాడు, లోకాలన్నిటినీ కూడా పరిపాలించేటటువంటి, లోకాలన్నిటినీ కూడా ఏకఛత్రం కింద తీసుకొచ్చి అంతటినీ కూడా నియమనం చేసేటటువంటి ఆ పరంధాముడు తం రంగేశయం. ఆ పరంధాముడే ఇక్కడ శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా వేయించేసి ఉన్నాడు అని చెప్పడం వల్ల సౌలభ్య ప్రసిద్ధి అయి సొల్లుగిరదాగవం. ఎక్కడ నిత్యసూరులతో సేవింపబడేటటువంటి వాడు, ఎక్కడ నిత్యసూరులను కూడా నియమనం చేసేటటువంటి వాడు, ఎక్కడ సంకల్పమాత్రంతో సృష్టి స్థితి లయములన్నిటినీ కూడా చేసేటటువంటి వాడు, ఎక్కడ అందరిలోనూ అంతటా వ్యాపించి ఉండి అంతటికీ కూడా సత్తను ప్రసాదించేటటువంటి వాడు ఆయన తం రంగేశయం. శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా మన సేవలను పొందడం కోసం వేయించేసి ఉన్నాడు, మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైనా ఒక్కరు అనన్య ప్రయోజనాన్ని ఆశించి ఆయన దగ్గరికి వెళ్ళకపోతారా, ఆయనకి మంగళం పాడకపోతారా అని అలా అనన్య గతికులు, అనన్య ప్రయోజకులై ఒక్కరైనా నన్ను ఆశ్రయించలేకపోతారా, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం ప్రజ అని నన్ను తలుస్తూ ఎవరైనా ఒక్కరు నా దగ్గరికి రాకపోతారా అని ఎదురుచూపులు చూస్తూ శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి స్వామి అని చెప్పడం ద్వారా ఆయన సౌలభ్యం అంతా కూడా మాటలో తెలుస్తుంది. రాజవదర్హణీయం, అంత గొప్పవాడు, తం రంగేశయం శ్రీరంగంలో వేయించేసి ఉన్నాడు అని చెప్పడం వల్ల పరమాత్మలో ఉండేటటువంటి, ఇక్కడ శ్రీరంగనాథుల్లో ఉండేటటువంటి సౌలభ్యమంతా కూడా చెప్పబడుతుంది ఆ మాటతోటి అంటున్నారు. పరవాసుదేవం ఎంగయ్యాలే వ్యూహవాసుదేవరిల్ వ్యావృత్తి సొల్లుగిరదు. వాసుదేవ అనేటటువంటి మాట ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. పరమపదంలో వేయించేసి ఉండేటటువంటి స్వామికి పరవాసుదేవుడు, పరంధాముడు పరవాసుదేవుడు అని తిరునామం. అదే క్షీరాబ్దిలో ఉండేటటువంటి స్వామికి వ్యూహ వాసుదేవుడు అని తిరునామం. ఆ వాసుదేవ శబ్దంతో ఇద్దరికన్నా శ్రీరంగనాథుడిలో ఉండేటటువంటి వైలక్షణ్యం అంటే ఆ పరమపదంలో ఉండేటటువంటి ఆ పరవాసుదేవుడే శ్రీరంగంలో వేయించేసి ఉన్నాడు. క్షీరాబ్దిలో ఉండేటటువంటి ఆ వ్యూహవాసుదేవుడు క్షీరాబ్దినాథుడే ఇక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరవాసుదేవం అనే పదంతో ఇద్దరినీ కూడా సమన్వయపరుస్తున్నారు అంటున్నారు. ఆత్మానం వాసుదేవాఖ్యం చింతయన్ మధుసూదన ఎన్నుంబడి இவள் திறத்தென் சிந்தித்தாயே என்றும் உருங்குவான் போல் யோகு செய்த பெருமானை என்றும் వ్యూహ సౌహార్దముం ఉండిరే ఇంగు. వ్యూహ వాసుదేవుడు క్షీరాబ్దినాథుడు చేసేటటువంటి విషయములన్నీ కూడా రంగనాథుడిలో మనం చూడొచ్చు. కాబట్టి ఆయనే ఈయన అనేటటువంటి విషయం కూడా మనకి అర్థమవుతోంది అంటున్నారు. ఆయనే ఈయన అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆత్మ మాయామయీం దివ్యం యోగ నిద్రాం సమాశ్రితః ఆత్మానం వాసుదేవాఖ్యాం చింతయన్ మధుసూదన. విష్ణు పురాణంలో శ్లోకం ఇది. వాసుదేవుడు అని పేరు కలిగినటువంటి ఆ క్షీరాబ్దిలో ఉండేటటువంటి ఆ స్వామి చింతయన్ ఆత్మానం వాసుదేవాఖ్యం చింతయన్ మధుసూదన, తన స్వరూపాన్నే చింతిస్తూ ఉండి యోగ నిద్రను అవలంబించి ఉన్నాడు. యోగ నిద్ర అంటే
ఈ జనులందరినీ కూడా ఎలా రక్షించాలి, ఈ జీవులందరినీ కూడా ఎలా ఉజ్జీవింప చెయ్యాలి అని యోగ నిద్రను అవలంబించి ఉన్నటువంటి స్వామి క్షీరాబ్దినాథుడు. ఆయన విషయంలో ఆళ్వార్లు అందంగా ఒక పాసురంలో చెప్తారు. ఆయన చేసేటటువంటి పని ఏమిటి, ఆ క్షీరాబ్దినాథుడు చేసేటటువంటి పని ఏమిటి అంటే, ఇవళ్ తిరత్తు ఎన్ సిందిత్తాయే. పరాంకుశ నాయకి విషయంలో ఇవళ్ అంటే పరాంకుశ నాయకి విషయంలో ఏం ఆలోచించావు స్వామి అని ఇప్పుడు ఏమని చెప్తున్నారు, అలా అందరినీ ఉజ్జీవింప చేయడం కోసం ఆలోచన చేసేటటువంటి ఆ క్షీరాబ్దినాథుడు ఆయనే ఇక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉన్నాడు అని కదా మనకి చెప్తున్నారు. క్షీరాబ్దినాథుడు ఎలా అయితే నిత్యము మనందరినీ ఎలా ఉజ్జీవింప చెయ్యాలి, వీరందరినీ నావారుగా ఎలా చేసుకోవాలి అని నిత్యము ఎలా అయితే చింతిస్తూ ఉంటాడో, ఇక్కడ శ్రీరంగంలో ఉన్నటువంటి స్వామి కూడా నిత్యము మన విషయంలో అలాగే ఆలోచిస్తూ ఇక్కడ కూడా యోగ నిద్ర చేస్తున్నాడు అని సమన్వయపరుస్తూ ఇద్దరికీ ఉండేటటువంటి సామ్యాన్ని చెప్తున్నారు. ఇక్కడ శ్రీరంగనాథుడు కూడా మన గురించే ఆలోచిస్తూ శయనించి ఉన్నాడు అని చెప్పడం కోసం ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తిని ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. ఇవళ్ తిరుత్తు ఎన్ సిందిత్తాయే, ఈవిడ విషయంలో నువ్వు ఏం చేయాలని నిర్ణయించుకున్నావు అని ఆళ్వార్ నాయకి యొక్క తల్లి అడిగినటువంటి ఒక ప్రశ్న. ఎవరిని అడిగింది ఆళ్వార్ నాయకి యొక్క తల్లి గారు అంటే, ఎదురుగుండా ఉండేటటువంటి రంగనాథుణ్ణి ప్రశ్నించింది ఆళ్వార్ నాయకి తల్లి. కంగలం పగలం అనేటటువంటి దశకంలో ఆళ్వార్ నాయకి పెరుమాళ్ల గురించి అలా కన్నీరు మున్నీరు కారుస్తూ పెరుమాళ్లకు దర్శనం కలగక నిత్యము ఆవేదన చెందుతూ ఉంటే తన బిడ్డ ఆళ్వార్ నాయకి ఇలా దుఃఖాన్ని చెందుతూ ఉంటే చూడలేనటువంటి ఆ తల్లి స్వామి గురించి చేసేటటువంటి ఒక విన్నపం ఈ కంగలం పగలం అనేటటువంటి దశకం ఏడవ పత్తులో 2వ దశకంలో ఆ 2వ దశకం అంతా కూడా ఆళ్వార్లు తాయిమారవస్థ అంటే తల్లిగా తమని తాము భావిస్తూ తమ కుమార్తె అయినటువంటి ఆళ్వార్ నాయకి పడేటటువంటి ఆ దుఃఖాన్నంతటినీ కూడా చూసి సహించలేక, ఓ రంగనాథ, నా కుమార్తె నీ విషయంలో ఇంత పరితపిస్తోందయ్యా, ఆవిడ గురించి నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఆ ఆళ్వార్లు పొందేటటువంటి ఆ అవస్థలన్నీ కూడా పరమాత్మ విషయంలో మనం పొందేటటువంటి భావనా పరంపరలే అంటారు. ఆళ్వార్లు నాయకీ భావన అని ఒక భావన స్వీకరిస్తారు. ఆ భావనలో ఎలా ఉంటుంది అంటే, ప్రపత్తి చేసినటువంటి వారు ఆళ్వార్లు, కానీ పెరుమాళ్ల పట్ల ఉండేటటువంటి అత్యంత ప్రీతితోటి ప్రపత్తి చేశాము అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి పరమాత్మని పొందడానికి స్వప్రయత్నాన్ని అవలంబించేటటువంటి ఒక అత్యంత ప్రీతి కలిగినటువంటి ఒక అవస్థ ఏదైతే ఉంటుందో అది ఆళ్వార్ నాయకి అవస్థ. అంటే తన ప్రియుణ్ణి పొందడానికి కట్టుబాట్లు ఉన్న అతిశయించినటువంటి ప్రేమతోటి ఏదైనా చేయడానికి ఎలా అయితే లోకంలో ఉన్నటువంటి వారందరూ పరితపిస్తూ ఉంటారో, పెరుమాళ్ల విషయంలో కూడా అత్యంత ప్రీతి కలిగినటువంటి ఆళ్వార్లు ప్రపత్తి చేశామే, పెరుమాళ్లే వచ్చి రక్షించాలి కదా, స్వప్రయత్నం చెయ్యకూడదు కదా అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి అతిశయించినటువంటి ఆర్తితోటి స్వామి రాలేదు, నన్ను రక్షించలేదు, అయ్యో అయ్యో అనే స్వామి గురించి పరితపించేటటువంటి స్థితి ఏదైతే ఉందో అది నాయకి అవస్థ. ఆ తల్లిగారి అవస్థ తాయిమార దశ ఎలా ఉంటుంది అంటే, ప్రపత్తి చేశాం కదా, ఆయనే వచ్చి రక్షించాలి కదా, కర్మానుభవం అయిపోయిన తర్వాత ఆయన నిర్హేతుకమైనటువంటి కృప ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు నా మీద కురిపించి కటాక్షించి నన్ను కటాక్షిస్తాడు, అప్పటి వరకు కూడా నేను వేచి ఉంటాను, పరమాత్మ కటాక్షం కోసం వేచి ఉండవలసిందే అని భావనా స్థితిలో ఉండేటటువంటి అవస్థ తాయిమారవస్థ. ఇలా తాయిమార అవస్థలో ఉండేటటువంటి ఆళ్వార్లు నాయకి తన కుమార్తె అయినటువంటి ఆళ్వార్ నాయకి పడేటటువంటి ఆ పరితాపాన్నంతటినీ కూడా చూసి సహించలేక, ఓ
ఓ రంగనాథ, నా కుమార్తె నీ విషయంలో ఇంత దుఃఖపడుతోందయ్యా. ఈవిడ విషయంలో ఈవిని దుఃఖాన్ని పోగొట్టడానికి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఈవిడిని ఉజ్జీవింపజేయడానికి నువ్వేమే ఆలోచిస్తున్నావు? అలా పడుకొని కదలకా మెదలకా ఉన్నావు రంగనాథ, ఈవిడ విషయంలో నువ్వేం ఆలోచిస్తున్నావు అని తల్లి అవస్థలో ఉన్నటువంటి ఆళ్వార్లు ఎదురుగుండా ఉండేటటువంటి రంగనాథుణ్ణి చూస్తూ పలికినటువంటి ఒక దశకం. కాబట్టి వ్యూహవాసుదేవుడు క్షీరాబ్దినాథుడు ఎలా అయితే జీవులందరినీ రక్షించడం కోసం ఆలోచన చేస్తూ ఉంటాడో, ఇక్కడ శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుడు కూడా జీవులందరినీ సంరక్షించడం కోసం, తన వారిగా చేసుకోవడం కోసం, జీవుల యొక్క దుఃఖాలను, సంసారుల యొక్క దుఃఖాలను తొలగించడం కోసం నిత్యము ఆలోచన చేస్తూ ఉంటాడు అనేటటువంటి సామ్యాన్ని ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తుల్ని పురస్కరించుకొని పిళ్ళైలోకం జీయర్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహిస్తున్నారు. ఆ దశకం కంగళం పగలం అనేటటువంటి దశకం అత్యద్భుతమైనటువంటి దశకం. కంగళం పగలం கண்துயில் அறியாள் கண்ணீர் கைகளாலில் இறைக்கும் செங்கு சக்கரங்கள் என்று கைகூப்பும் தாமரை கண்ணனென்றே தளரும் எங்கனே தரிக்கேன் உன்னை விட்டென்னும் இருநிலா கைதுளாவிருக்கும் செங்கையல் பாய் நீர் திருவரங்கத்தா இவள் திறத்தேன் என் செய்கின்றான் திருவரங்கத்தா இவள் తిరత్తైన్ ఎన్ செய்கின்றான். ఈవిడ విషయంలో, ఈ ఆళ్వార్ నా కుమార్తె విషయంలో ఎన్ செய்கின்றான், ఏం చేయదలుచుకున్నావు? ఇలా నీకోసమే పరితపిస్తోంది. ఈవిడ విషయంలో నువ్వు ఏం చేయదలుచుకున్నావు? అలా యోగ నిద్రను అవలంబిస్తూ ఆలోచిస్తున్నావు కదా, నీ ఆలోచన ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. కయల్ పాయు నీర్, అందమైనటువంటి కయల్ మత్స్యములు, పాయి నీర్ ఎగిరేటట్టుగా ఉండేటటువంటి కావేరీ జలముల యొక్క సమృద్ధి అంతా కూడా ఆళ్వార్లు ఈ పాసురంలో చెప్తున్నారు. ఎంత సమృద్ధమైనటువంటి నీరు కావేరిలో ఉండేది అంటే, అందులో ఉండేటటువంటి చేపలన్నీ ఆనందంతో త్రుళ్ళుతున్నాయి. అలా అందమైనటువంటి మత్స్యములు, త్రుళ్ళేటటువంటి నీరు నిండుగా కలిగినటువంటి కావేరితోటి చుట్టబడినటువంటి తిరువరంగత్తా శ్రీరంగమునందు, తిరువరంగత్తాయ్ శ్రీరంగంలో శయనించినటువంటి స్వామి, ఇవళ్ తిరుత్తు ఎన్ செய்கின்றான், ఈవిడ విషయంలో ఏం చేయదలుచుకుంటున్నావు? ఎలా ఉంది ఆళ్వార్ నాయకి అంటే, కంగళం పగలం కంటుయిల్లరియాళ్, రాత్రి పగలు అనేటటువంటి తేడా లేకుండా, కంటుయిల్ కంటి కునుకు లేకుండా, అరియాళ్ కంటి కునుకుని నిద్రను ఎరుగదు నా కుమార్తె, నిత్యము కూడా కన్నీర్ కైగళాల్ ఇరైక్కుం కన్నీరు చేతులతోటి చల్లుతూ, కన్నీరు ఎలా వచ్చేసింది, ఎంత కన్నీరు కారుస్తోంది ఆవిడ అంటే, ఆ దోసిళ్లతోటి ఆ కన్నీరు అంతా కూడా చుట్టూ చల్లుతోంది. రాత్రి పగళ్ళు తేడా తెలియకుండా నువ్వేమో సుఖంగా శ్రీరంగంలో శయనించి ఉన్నావు, నా కుమార్తెమో రాత్రి పగలు తెలియకుండా రంగా 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 అని నిన్నే కలవరిస్తూ, కంటి కునుకు తెలియకుండా ఎరుగకుండా ఆవిడ ఉంది. నిత్యము కూడా రంగా 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 అని సేవిస్తోంది. నువ్వేమో విశాలమైనటువంటి నేత్రాలతోటి భక్తుల్ని సేవించడం, భక్తులు నీ దగ్గరికి రావడం వల్ల ఆనందంతో నీ కన్నులను ఇంకా విశాలపరుస్తూ, నీ అనురాగమంతా ప్రేమనంతటిని ఆ పుండరీకములలో చూపిస్తూ, నువ్వు అందమైనటువంటి తిరునేత్రములతోటి అందరినీ కటాక్షిస్తున్నావు. నా కుమార్తెమో కన్నీరు కైగళాలిరైక్కుం, కన్నీరు కారుస్తూ, ఆ కన్నీరంతా కూడా ఎంత విలవిలా కన్నీరు కారుస్తోంది అంటే, దోసిళ్లతోటి చల్లే విధంగా ఉంది ఆ కన్నీళ్ళు అని చెప్తున్నారు ఆళ్వార్ నాయకి యొక్క తల్లిగారు. సెంగు చక్రంగల్, శంఖ చక్రాలు ఎన్నో అని కైకూపుం కరములు జోడించి, తామరై కಣ್ಣనెన్రే, తామరై పద్మనేత్రముల వంటి స్వామి ఎక్కడా అని తరళుం శిథిలమైపోతోంది. శంఖు చక్రాలు కలిగినటువంటి వాడు, తామర నేత్రముల వంటి దివ్య నేత్రములు కలిగినటువంటి ఆ రంగనాథుడు ఎక్కడా అని శిథిలమైపోతోంది. ఉన్నయి విట్టు ఎంగనే దరిక్కేన్, స్వామి నిన్ను విడిచి నేను ఎలా బ్రతికుండగలను అని నా కుమార్తె విలపిస్తోంది. నీలం
కైతుళ భూమినంత విశాలమైనటువంటి భూమినంతటిని కూడా చేతులతో తడుముతోంది. అంటే నేల మీద పడి దుఃఖంతో ఆ నేలను మోదుతోంది, ఇంత దుఃఖాన్ని అనుభవిస్తోంది. అలా ఆవిడ ఆళ్వార్ నాయిక నా కుమార్తె పడి ఉంది. సెంకయల్ పాయ్ నీర్ తిరువరంగత్తాయ్ ఇవల్ తిరుత్తు ఎం సెయ్గిన్రాన్. ఈవిడ ఇలా పడేటటువంటి నా కుమార్తె విషయంలో, ఓ రంగనాథ, నువ్వు ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నావు, నువ్వు ఈవిడ్ని ఎలా దిద్దుబాటు చేయాలి, ఎలా రక్షించాలని యోచన చేస్తున్నావు అని ఆళ్వార్ నాయకి ఏదో పెరుమాళ్ళని భావించలేదండి. రంగనాథుడి విషయంలోనే ఈ ప్రార్థన చేశారు. కాబట్టి క్షీరాబ్దినాథుడు ఎలా అయితే జీవులందరినీ దిద్దుబాటు చేయాలని నిత్యము యోగ నిద్రను అవలంబిస్తున్నాడో, రంగనాథుడు కూడా మన విషయములు, మన దుఃఖములను తొలగించి మనకి ఇష్టమైనటువంటి వాటినన్నిటినీ కటాక్షించి మనని తమవారిగా చేసుకోవడానికే నిత్యము కూడా యోగ నిద్రను అవలంబించాడు. ఆ పరవాస్ క్షీరాబ్దినాథుడే ఇక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి అని ఆళ్వార్ నాయకి యొక్క తల్లిగారు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తిని, అంటే తాయిమార్ అవస్థలో ఉన్న ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తిని మనకి ఇక్కడ మనకి ఉదాహరణగా ప్రమేయంగా మనకి అనుగ్రహిస్తున్నారు. ఉరుంగువాన్ పోల్ యోగు సైదు పెరుమాల్ నిద్రించే వాని వలె యోగ చింతన చేసేటటువంటి స్వామి అని ఇక్కడ శ్రీరంగనాథుడికి తిరునామం. కాబట్టి పరవాసుదేవన్, అలాంటి ఆ పరవాసుదేవుడే ఇక్కడ వేయించేసి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. వ్యూహ సౌహార్దము ఉండి రేయింగు, వ్యూహనాథుడు, వ్యూహంలో ఉండేటటువంటి క్షీరాబ్దినాథుడు ఎలాంటి యోజన చేస్తూ ఉంటాడో, ఎలాంటి పనులు ఆ సౌహార్దం అంతా కూడా శ్రీరంగంలో ఉండేటటువంటి శ్రీరంగనాథుడి విషయంలో మనం చూడొచ్చు అంటున్నారు. ఇవర్ పరిపూర్ణ అనుభవం పన్నుం పర విషయమాగవే పెరియ పెరుమాళ్ళై ప్రీతి పన్నీరుప్పదు. కాబట్టి ఆళ్వార్లు శ్రీ క్షీరాబ్దినాథుణ్ణి రంగనాథుల్లోనే భావించారు, పరమపదనాథుణ్ణి శ్రీరంగనాథుల్లోనే భావించి వారి ప్రేమ పరిపూర్ణ అనుభవం అంతా కూడా ఈ రంగనాథుల్లోనే మేము ఆనందాన్ని అనుభవిస్తాము అని తమ ప్రీతినంతటినీ కూడా రంగనాథుడి విషయంలోనే చేశారు అని చెప్తూ ఇంకొక సప్రమాణాన్ని చెప్తున్నారు. కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగే సహ ప్రత్యక్షం పరమం పదం ఎన్నక్కడ వదిరే. ఇవన్నీ ఎందుకండి? కావేరీ విరజాసేయం, కావేరీ మరొకటి కాదు, ఆ విరజా నదే ఈ లోకంలోకి కావేరిగా వచ్చింది. వైకుంఠం రంగమందిరం, ఆ పరమపదమే ప్రణవాకార రూపంలో ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి ఆ రంగమందిరము, ఆ రంగ విమానము అనేటటువంటి ప్రణవాకార విమానము అంటున్నారు. స వాసుదేవో రంగేశయ రంగేశ, రంగనాథుడు మరెవరో కాదు, ఆ పరమపదనాథుడే రంగేశ రంగనాథుడు. ప్రత్యక్షం పరమం పదం, ప్రత్యక్షం పరమం పదం, మనం భావన చేసేటటువంటి పరమపదం ఏదైతే ఉందో, విరజా నదికి ఆవల నిత్య విభూతిగా చెప్పేటటువంటి పరమపదం ఎలాంటిది అంటే అది విని తెలుసుకోవలసినటువంటి విషయం. వేదాల్ని దర్శించినటువంటి ఆళ్వార్లు ఇలా ఉంటుంది. ఆ ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తుల్ని మనసులో ఉంచుకున్నటువంటి రామానుజుల వారు వంటి మహనీయులు అనుగ్రహిస్తే వాటిని విని తెలుసుకున్నటువంటి పరమపదం అదైతే శ్రీరంగము ప్రత్యక్షం పరమం పదం, కన్నులతోటి ప్రత్యక్షంగా సేవించగలిగినటువంటి పరమపదము. ఆ పరమపదము కేవలం విని తృప్తి పడవలసినటువంటి విషయం అయితే, శ్రీరంగం అనేటటువంటి పరమపదం కన్నులారా చూసి ఆ ఆనందాన్ని అనుభవించేటటువంటి అద్భుతమైనటువంటి దివ్య దేశము ఈ శ్రీరంగము. ప్రత్యక్షం పరమం పదం, కన్నులతో సేవించగా ఆనందించేటటువంటి స్థలము, ఆ పరమపదమే ఈ శ్రీరంగము అని చెప్తున్నారు. అందుకే ఆళ్వార్లో అండర్ కోన్ అణియరంగం ఎన్రు వడి ఉడై వానోర్ తలైవனை ఎన్నుం వన్ తిరువరంగனை ఎన్றும் போங்கோதம் சூழந்து பூவனியும் விண்ணுலகும் அங்காதும் சோராமே ஆள்கின்ற எம்பெருமான் செங்கோலுடைய திருவரங்கச் செல்வனார் என்றும் అడియరివార్ అనుసంధితార్. అందుకే ఆళ్వార్లు మహనీయులందరూ కూడా ఆ పరంధాముడే ఇక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉన్నాడు అనేటటువంటి విషయము వారు నిత్యము కూడా అనుసంధానం చేసేటటువంటి వారు అని ఆళ్వార్ల యొక్క పాసురాలని, శ్రీ సూక్తులని మనకి ఇక్కడ ప్రమేయంగా చెప్తున్నారు. అండర్ కోన్ అని అరంగన్
తిరుప్పాణి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి అమలనాది పిరాన్లో అండర్ కోన్ అని అరంగన్, అండాధిపతి, అండాలన్నిటికీ కూడా కోన్ నిర్వాహకుడైనటువంటి ఆ స్వామి ఆభరణంగా వేయించేసి ఆభరణంగా వేయించేసి ఉన్నటువంటి అరంగము అని ఒక అర్థము. భూలోకానికి అంత, ఈ లీలా విభూతికి అంతటికి లేదు, ఈ జగత్తంతటికి కూడా ఆభరణంగా ఉండేటటువంటి ఆ శ్రీరంగానికి అండర్ కోన్, ఆ అండాలన్నిటినీ కూడా నిర్వహించేటటువంటి వాడు ఇక్కడ లోకాలన్నిటికీ కూడా ఆభరణంగా ఉండేటటువంటి శ్రీరంగంలో వేయించేసి ఉన్నాడు అని ఆ తిరుప్పాణి ఆళ్వార్లు అనుగ్రహించారు కదా. ఎప్పుడూ ఆళ్వార్లందరూ కూడా ఇలాగే భావన చేస్తూ ఉండేవారు. వడివుడై వానోర్ తలైవనై ఎన్నుం వన్ తిరువరంగనే, అందమైనటువంటి రూపం కలిగినటువంటి నిత్యసూరులకు నాథుడే అందమైనటువంటి శ్రీరంగంలో ఉండేటటువంటి నాథుడు. వడివుడై వానోర్ తలైవనై ఎన్నుం వన్ తిరువరంగనే, తిరువరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామి మరెవరో కాదు, నిత్యసూరులకు నాథుడైనటువంటి ఆ పరమపదనాథుడే అనేటటువంటి విషయాన్ని నమ్మాళ్వార్లు కూడా అనుగ్రహించారు. ఆండాళ్ తల్లి కూడా పొంగోదుం సుజంద పూవనియుం విண்ணுலகும் అంగాదుం సోరామేయాళ్గిన్ర ఎంబెరుమాన్ సెంగోలుడయ తిరువరంగ సెల్వనార్, శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి తిరువరంగ సెల్వనార్ ఉభయ విభూతి నాయకుడైనటువంటి ఆ శ్రీరంగనాథుడు ఎవరో కాదండి, సెంగోలుడయ, అందరినీ శాసించేటటువంటి ఒక ఆజ్ఞా దండాన్ని పట్టుకున్నటువంటి శ్రీరంగ సెల్వనార్, శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామి ఉభయ విభూతి నాయకుడు. పొంగోదుం సుజంద పువనియుం విண்ணுலகும் అంగాదుం సోరామే, సముద్రం, పొంగేటటువంటి సముద్రంతో చుట్టబడినటువంటి పువ్వనియం, భూమిని, విண்ணுலகம், పరమపదాన్ని, ఏదీ కూడా జారిపోకుండా, అంటే ఏదీ కూడా నష్టపోకుండా, అంగాదుం సోరామే, ఏది నష్టపోకుండా, ఆళ్గిన్రా, రక్షించేటటువంటి స్వామి, ఏలుకునేటటువంటి స్వామి మరెవరో కాదండి, ఎంబెరుమాన్ సెంగోలుడయ తిరువరంగ సెల్వనార్, మన స్వామి శ్రీరంగంలో దండాన్ని, ఆజ్ఞా దండాన్ని, ఆ రోజు దక్షిణాది ప్రాంతాలన్నిటిలో కూడా రాజులు అంటే వారి చేతిలో ఒక దండం ఉండేది, చక్రవర్తి చిహ్నంగా వారి చేతిలో ఎప్పుడూ కూడా ఒక దండాన్ని పట్టుకుంటూ ఉండేవారు. అలా లోకాలన్నిటికీ కూడా నాథుడైనటువంటి వాడు, లోకాలన్నిటినీ కూడా పరిపాలించేటటువంటి వాడు ఎవరో కాదండి, సెంగోలుడయ తిరువరంగ సెల్వనార్, ఎంబెరుమాన్ తిరువరంగ సెల్వనార్, శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి ఆ స్వామి అటు భూమిని పరిపాలించేటటువంటి, లీలా విభూతిని పరిపాలించేటటువంటి వాడు, విண்ணுலகம், ఆ నిత్య విభూతిని కూడా, అంగాదుం సోరామే ఆళ్గిన్రా, రెండు జారిపోకుండా సంరక్షించేటటువంటి, అంటే అక్కడ ఉండేటటువంటి వారు ఉజ్జీవింపబడేటట్టుగా, ఇక్కడ ఉండేటటువంటి వారు ఉజ్జీవింపబడేటట్టుగా, రెండు ఉభయ విభూతులను కూడా పరిపాలన చేసేటటువంటి ఎంబెరుమాన్ మరెవరో కాదండి, మా తిరువరంగ సెల్వనార్, తిరువరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఉభయ విభూతి నాయకుడు అని ఆండాళ్ తల్లి కూడా చెప్పింది. కానీ అడియరివార్ అనుసంధిస్తారు, ఆ స్వామికి దాసులైనటువంటి వారందరూ కూడా ఈ విధంగా అనుసంధానం చేశారు కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారంటే, ఆ క్షీరాబ్దినాథుడే, ఆ పరమపదనాథుడే శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి స్వామి. నిజానికి శ్రీరంగ మహాత్మ్యాన్ని మనం తెలుసుకున్నా కూడా, చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మ గురించి అనేక వేల సంవత్సరములు తపస్సు చేసి, స్వామి నిన్ను ఆరాధించుకోవడానికి నాకు ఒక మూర్తి కావాలి అని ప్రార్థిస్తే, నా శ్రీమన్నారాయణుడు తనకు చతుర్ముఖ బ్రహ్మ తిరువారాధన సమర్పించుకోవడం కోసం, తిరువారాధన చేసుకోవడం కోసం తానే శ్రీరంగనాథుడిగా ఒక అర్చా తిరుమేనిని చతుర్ముఖ బ్రహ్మకి ప్రసాదిస్తే, చతుర్ముఖ బ్రహ్మ కొన్ని కోట్ల సంవత్సరములు ఆ మూర్తిని, అర్చామూర్తికి తిరువారాధన సమర్పించి, ఆ మూర్తికి కైంకర్యాన్ని, ప్రీతితోటి కైంకర్యాన్ని సమర్పించి, ఆ స్వామి యొక్క విశేషమైనటువంటి సౌలభ్యాన్ని, సౌశీల్యాన్ని చతుర్ముఖ బ్రహ్మ సేవించి, ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మ ఆ మూర్తిని ఆ అర్చా తిరుమూర్తిని, తిరుమేనిని ఇక్ష్వాకు వంశ సూర్యవంశంలో ఉండేటటువంటి ఇక్ష్వాకు మహారాజుకి ఇస్తే, ఆ సూర్యవంశస్థులందరూ కూడా, ఇక్ష్వాకు వంశస్థులందరూ కూడా సేవించి చక్రవర్తి తిరుమగనార్ పెరుమాళ్ రామచంద్రుడి వరకు ఆ సేవ, రంగనాథుణ్ణి సేవించి, ఆ రామచంద్రుడు, ఆ రంగనాథ్ తమ కులధనాన్ని
విభీషణ ఆళ్వాన్కి ప్రసాదిస్తే విభీషణ ఆళ్వాన్ ఆ కులధనాన్ని శ్రీలంకకు తీసుకుని వెళ్ళాలి అని భావన చేస్తూ ఉంటే ఇక్కడ శ్రీరంగంలో ఉండేటటువంటి ఈ ఆరామములని శ్రీరంగంలో ఉండేటటువంటి భోగ్యతను చూసి రంగనాథుడు మేము ఇక్కడే ఉండిపోతాము అని చెప్పి ఇక్కడే మనందరినీ రక్షించడం కోసం ఇక్కడే స్వామి ఏం చేసి ఉన్నాడు. అలా ఆ పరమపదనాథుడి నుండి వచ్చినటువంటిదే ఈ శ్రీరంగంలో మనం సేవించేటటువంటి ఆ అర్చా తిరుమేని. కాబట్టి ఆ మాహత్యాన్ని మనం చూసినా కూడా ఆయనే ఈయన అనేటటువంటి విషయం తెలుస్తోంది. విశేషిత్తు కోయిలిల్ తిరుద్వాదసాక్షరి ప్రధానమాయిరే తిరువారాధనం కొండరులువదు. ఇప్పటికీ కూడా శ్రీరంగంలో ఎలా తిరువారాధన సమర్పిస్తారు అంటే అష్టాక్షరిని ఉపయోగించే తిరువారాధన చేస్తూ ఉంటారు. మనమందరం తిరువారాధన సమర్పించేటటువంటి సందర్భంలో ద్వయమంత్రాన్ని మూలమంత్రంగా సేవించి మనం తిరువారాధన మన పెరుమాళకి సమర్పిస్తూ ఉంటాం. ద్వయమంత్రము లేకపోతే శ్రీమతే రామానుజాయ నమః అనేటటువంటి గొప్ప మంత్రాన్ని మనం అది ముఖ్య మంత్రంగా అవలంబిస్తూ మన తిరువారాధనంతటిని సమర్పిస్తూ ఉంటాం. శ్రీరంగంలో ఇప్పటికీ కూడా పెరియ పెరుమాళ్ళకి సమర్పించేటటువంటి తిరువారాధన అంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి మంత్రాన్ని ప్రధానంగా చేసుకొని అక్కడ ఆరాధన అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ క్షీరాబ్ధినాథుడే ఇక్కడికి శ్రీరంగనాథుడిగా వేయించేశాడు. కాబట్టి ఇప్పటికీ కూడా ఆ క్షీరాబ్ధినాథుడికి పరవాసుదేవుడికి సంబంధించినటువంటి ఆ ద్వాదశాక్షరి మంత్రాన్నే ఇక్కడ కూడా వారు ఆరాధనకి ఉపయోగిస్తున్నారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ ద్వాదశాక్షరిలో ఉండేటటువంటి ఒక వైభవం ఏమిటి అంటే దాని విషయాన్ని కూడా మనకి ఇక్కడ చక్కగా అనుగ్రహిస్తున్నారు. పరవాసుదేవనంగా ద్వాదశాక్షర మంత్రోయం మంత్రాణం త్రాయ ఉచితే ఎంగిరపడియే. ఆ ద్వాదశాక్షరి మంత్రం ఎలాంటిది అంటే మిగిలినటువంటి మంత్రాలన్నిటినీ కూడా రక్షించేటటువంటి ద్వాదశాక్షర మంత్రోయం మంత్రాణం త్రాయ ఉచితే. మిగిలినటువంటి మంత్రాలన్నిటికీ కూడా రక్షకంగా చెప్పబడినటువంటి మంత్రం ఏది అంటే ద్వాదశాక్షరి మంత్రము. అలా మిగిలినటువంటి దివ్య దేశాలన్నిటికీ కూడా మూలమైనటువంటి స్థానం ఏది అంటే శ్రీరంగము. శ్రీరంగము మిగిలినటువంటి దివ్య దేశాలన్నీ కూడా చక్కగా వికసించినటువంటి బాగా పెరిగినటువంటి శాఖానుశాఖలుగా పెరిగినటువంటి వృక్షమైతే ఆ వృక్షానికి ఉండేటటువంటి మూల వేరు ఎలా ప్రధానమైనటువంటిదో అలా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి దివ్య దేశాలంతటికీ కూడా మూలమైనటువంటిది ఏది అంటే శ్రీరంగము అనే చెప్తారు. శ్రీరంగనాథ జగన్నాథ ఎన్నుంబడి అర్చరానై వరుం సర్వర్కుం రాజావాయిరుప్పర్. శ్రీరంగనాథ జగన్నాథ జగత్పతి అనేటటువంటి రీతిలో ఆరాధింపబడేటటువంటి రంగనాథుడు అందరికీ ప్రభువు. కాబట్టి ఆ ప్రభువు విషయంలో రాజు, కాబట్టి ఆ రాజు విషయంలో ఈ ప్రాబోధకిని చేశారు, ఈ సూక్తిమాలను అనుగ్రహించారు ఆళ్వార్లు అంటున్నారు. ఇంగుం రాజవదర్హణీయం ఎన్రిదరే. అందుకే శ్రీరంగానికి రాజవత్ అదర్హణీయం, రాజవత్ అర్హణీయం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. శ్రీరంగంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు మిగిలినటువంటి దివ్యదేశ పెరుమాళ్ళంతటికీ కూడా మూలం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వామిని రాజవత్ అని భావించి, రాజుగా భావించి, రాజులా ఆదరింపబడినటువంటి వాడు అని భావించి ఇక్కడ ఆయన విషయంలో ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఆగయ్యాలే రాజాగళే பள்ளியுணர்த்துமா போலே அந்த ராஜாகளுக்கும் ராஜாவான ஸ்ரீரங்கராஜரை తిరుపళ్ళియునర్తినబడి సొల్లుగిరదు. మామూలుగా రాజులకి ఎలా అయితే వందిమాధగలు వచ్చి పళ్ళి ఉణర్తుమా పోలేరు, ఆయన రాజును లేపాలి అంటే కొంతమంది వచ్చి రాజును కీర్తిస్తూ ఉంటారు, కొంతమంది వచ్చి వేదాధ్యయనం చేస్తూ ఉంటారు, కొంతమంది సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, రాజు కొంతమంది వచ్చి తెల్లవారిందని గుర్తులు చెప్తూ ఉంటారు. అలా రాజుల్ని ఎలా అయితే లేపుతూ ఉంటారో రాజులకే రాజు అయినటువంటి శ్రీరంగనాథుడి విషయంలో తిరుపళ్ళి ఉణర్తుంబడి, తిరుపళ్ళి జిచ్చుని ఆళ్వార్లు అనుగ్రహించారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు.
అంగన్మాన్యాలత్తరసర్ అభిమాన భంగమాయి వందు ఉన్ పళ్ళిల్ కట్టిల్ కీజే అని ఆండాళ్ళ తల్లి చెప్పినటువంటి మాట కూడా ఆవిడ ఎంత తనని తాను ఒక గోపికగా భావించి తాను కూడా తిరు ఆయప్పాడిలో ఉన్నట్టుగా భావన చేసి కృష్ణుడి విషయంలో చెప్పింది అని మనం భావన చేసినప్పటికీ కూడా ఆండాళ్ళ తల్లి వరించింది ఎవరిని అంటే శ్రీరంగనాథుడినే. కాబట్టి శ్రీరంగనాథుడి విషయంలో అంగన్మాన్యాలత్తరసర్ అభిమాన భంగమాయి వందు పళ్ళిల్ కట్టిల్ కీసే, రాజులు మేము ఒక రాజ్యాన్ని నగరాన్ని ఏలేటటువంటి వారము, ఒక రాష్ట్రాన్ని ఏలేటటువంటి వారము, ఒక దేశాన్ని ఏలేటటువంటి వారము, ఒక ప్రాంతాన్ని ఏలేటటువంటి వారము అని భావన చేసే అభిమానం కలిగినటువంటి ఆ రాజులందరూ కూడా అభిమాన భంగపడి కాదు మాది కాదు ఈ సొత్తు ఇదంతా కూడా పరమాత్మది అని భావన చేసి వారి అభిమానాన్ని విడిచిపెట్టి నీ పాదక్రాంతులయ్యారు అని ఆండాళ్ళ తల్లి ఆ పాసురంలో చెప్పినట్టుగా ఆ పాసురంలో కృష్ణ పరమాత్మని చెప్తున్నప్పటికీ కూడా తాను మనసు పడింది రంగనాథుడిని కాబట్టి రాజాదిరాజు అయినటువంటి రంగనాథుడి విషయంలోనే ఆ పాసురాన్ని ఆండాళ్ళ తల్లి అనుగ్రహించింది. కాబట్టి రాజాదిరాజు అయినటువంటి ఆ రంగనాథుడికి తిరుప్పళ్ళి ఉనర్తుంబడి తిరుప్పళ్ళిడిచ్చిని ఆళ్వార్లు ఇక్కడ అనుగ్రహిస్తున్నారు అంటున్నారు. ప్రాబోధకీం సూక్తిమాలాం యహ ఆకృత తం భగవంతం భక్తాంగిరేణం ఈడే ఎన్గిరదు అంగుత్తైక్కు అనురూపమాయిరుప్పదాయ్ శ్రావ్యమాయ్ తిరుప్పళ్ళి ఉణర్తుమాదాన పామాలై యారోరుత్తర్ పణిత్తార్. ఆ రాజుకి రాజాదిరాజుకి అనుకూలంగా అనురూపంగా ఉండే ఆయనకి తగినటువంటి విధంగా తిరుప్పళ్ళెడిచిని అనేటటువంటి ప్రబంధాన్ని తొండరడిపడి ఆయన ఎలా అయితే పరమభోగ్యుడో అందరికీ నియామకుడో సర్వేశ్వరుడో అలా ప్రబంధాలన్నిటిలో కూడా సుప్రభాతం పాడినటువంటి వారందరిలో కూడా తలమానికంగా ఉండేటటువంటి వారు ఎవరు అంటే తొండరడిపడి ఆళ్వార్లే. ఏ సుప్రభాతంగా అనుగ్రహించినటువంటి ప్రబంధాలన్నిటిలో కూడా తలమానికంగా ఉండేటటువంటి ప్రబంధం ఏది అంటే తొండరడిపడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుప్పళ్ళెడిచి. అలా ప్రధానమైనటువంటి సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీరంగనాథుడికి ఆయన వైభవానికి తగినట్టుగా అనురూపమాయి రూపదాయ్ ఆయన వైభవానికి తగినట్టుగా ప్రబంధాన్ని అనుగ్రహించారు. అంతేకాకుండా శ్రావ్యమాయి వినడానికి ఎంతో ఇంపుగా, మనకి కాదు మనకి ఎలాగో శ్రావ్యంగా ఉంటుంది, రంగనాథుడికి కూడా వినడానికి ఇంపుగా ఉండేటటువంటి విధంగా ఆళ్వార్లు అనుగ్రహించారు. తిరుప్పళ్ళి యుణర్తుమదాన పామాలయే యారొరుత్తర్ పణిత్తార్. అలా పామాలను ఒకటి చక్కగా కూర్చి తిరుప్పళ్ళెడిచి అనేటటువంటి పామాలను కూర్చి స్వామికి సమర్పించారు. అప్పడి పట్ట వైభవత్తే యుడయరాయ్. అలాంటి వైభవం యహ ఆకృత తం భగవంతం భక్తాంగిరేణుం నీడే. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారు భగవంతం అనేటటువంటి మాట అది సూచిస్తుంది. తమ్ అంటే ఆయన అని అర్థం. ఎవరు అంటే స్వామి రంగనాథుడికి వైభవానికి తగినట్టుగా తిరుప్పళ్ళెడిచి అనేటటువంటి ప్రబంధము అంత వైభవోపేతంగా అనుగ్రహించినటువంటి వారు. అంతేకాకుండా రంగనాథుడికి వినడానికి ఆయన ఆస్వాదించడానికి శ్రావ్యంగా ఉండేటట్టుగా ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి వారు. రంగనాథుడికే మేల్కొల్పు పాడినటువంటి వారు. ఇదిగో ఇంత వైభవం కలిగినటువంటి వారు ఆ ఆళ్వార్లు, ఆ తొండరడిపొడి ఆళ్వార్లు అని భక్తాంగిరేణుం ఆ భక్తాంగిరేణులు అని చెప్తున్నారు. భగవంతం జ్ఞానాది గుణ పరిపూర్ణ రాన తొండరడిపొడి ఆళ్వార్. జ్ఞానాది పరిపూర్ణత కలిగినటువంటి తొండరడిపొడి ఆళ్వార్లు. జ్ఞానం పరిపూర్ణంగా ఉండడము అంటే ఏమిటి అర్థము అంటే ఆ పక్కనే ఉన్నటువంటి పదం తెలియచేస్తుంది. భగవంతం ఆళ్వార్ అనలేదు, భగవంతం భక్తాంగిరేణుం. జ్ఞానం పరిపూర్ణంగా ఉండడము అంటే అది ఫలవంతమైనప్పుడే ఆ జ్ఞానానికి ఒక పరిపక్వత కలుగుతుంది. వీరికి ఉన్నటువంటి పరిపక్వత ఎలాంటిది అంటే వారి పేరే తెలియచేస్తుందండి, భక్తాంగిరేణువులు. జ్ఞానం ఉండటము అంటే ఏది మంచి జ్ఞానము అంటారు అంటే పరమాత్మ విషయమైనటువంటి జ్ఞానమే జ్ఞానము, మిగిలినటువంటిదంతా కూడా చెప్పులు కుట్టుకోవడానికి ఉపయోగపడేటటువంటి జ్ఞానము అని విష్ణు పురాణంలో మనకి పరాశర మహర్షి అనుగ్రహిస్తారు. అంటే పెరుమాళ్ల విషయమైనటువంటి జ్ఞానమే జ్ఞానము. అలాంటి జ్ఞానం పరిపూర్ణంగా కలిగినటువంటి వారు. కానీ ఆ జ్ఞానానికి పరిపూర్ణత ఎప్పుడు లభిస్తుంది అంటే పెరుమాళ్ళని మాత్రమే ఆశ్రయించి ఆయనకు మాత్రమే కైంకర్యం సమర్పించకుండా భక్తాంగిరేణుం భాగవతోత్తముల్ని కూడా సేవించేటటువంటి వారు. కాబట్టి జ్ఞానాది గుణ
పరిపూర్ణత వీరికి ఉందండి. కేవలం పెరుమాళ్ళనే ఆశ్రయించకుండా పెరుమాళ్ళ యొక్క భక్తులైనటువంటి వారి యొక్క పాదాలని సేవించినటువంటి వారు, ఆ భక్తుల యొక్క పాద ధూళిగా తమని భావించినటువంటి వారు కాబట్టి తొండరడి పొడియాళ్వారే స్తుతిత్తు తోషగిరేన్ ఎన్గిరదు ఈడే అంటే వారిని స్తుతిస్తున్నాను, వారిని సేవిస్తున్నాను, వారికి దాసోహ సమర్పణం చేస్తున్నాను అంటున్నారు. ఈడే ఎన్గిర శబ్దం ఇరండయ్యం వచిక్కడవదు. ఈడే అనేటటువంటి శబ్దము 2 అర్థాలను తెలియచేస్తుంది. స్తుతించడము అంటే వారిని నోటితోటి వారి నామోచ్చారణ చేయడము, వారి వైభవాన్ని నోటితో పలకడము, అది స్తుతి అంటే. సేవనము అంటే వారికి దాసోహ సమర్పణం చేయడం, వారికి మాలా కైంకర్యం చేయడం, పుష్ప కైంకర్యం చేయడం, మంగళాశాసనం పాడడం, అవన్నీ కూడా కాయిక కైంకర్యము. ఈడే అనేటటువంటి శబ్దము 2టిని తెలియచేస్తుంది కాబట్టి అలాంటి ఆళ్వార్లని మేము సేవిస్తున్నాము, స్తుతిస్తున్నాము అని ఈ తనియన్ యొక్క అర్థము. ఇంకా ఈ తనియన్లో ఉండేటటువంటి విశేషమైనటువంటి అర్థాలన్నిటినీ కూడా మనకి తర్వాత పిళ్ళైలో కుంజియర్ అనుగ్రహిస్తున్నారు. రాజవదర్హణీయ నాగయ్యాలే రాజవత్ ఉపచారమాంబడి తిరుపళ్ళి ఉనర్థం వేండుమిరే. రాజవదర్హణీయుడు కాబట్టి రంగనాథుడు రాజులా ఆదరింపదగినటువంటి వాడు కాబట్టి రాజుకు చేసేటటువంటి ఉపచారములన్నీ కూడా రంగనాథుడికి జరగాలి కాబట్టి రాజును ఎలా అయితే వంది మాదగులు అందరూ కూడా వచ్చి నిద్రలేపుతూ ఉంటారో ఇక్కడ ఆళ్వార్లు కూడా తిరుపళ్ళి యునర్తుం వేండు మీరే, ఆయనని కూడా సుప్రభాతం పాడి రాజును ఎలా అయితే సుప్రభాతం పాడి నిద్రలేపుతూ ఉంటామో ఇక్కడ రంగనాథుడికి కూడా తిరుపళ్ళి ఎజుచ్చి పాడాలండి, సుప్రభాతం పాడాలి అంటున్నారు. అయోத்தி ఎమ్మరసే అరంగత్తమ్మ పళ్ళి యజుంద్రడాయే ఎన్రిదే ఇవర్ తిరుపళ్ళి యునర్తం వదో. వీరు వారి ప్రబంధంలో అయోத்தி ఎమ్మరసే అరంగత్తమ్మ, అయోధ్యను ఏలినటువంటి ఓ రంగనాథ, అయోధ్యకు రాజైనటువంటి ఓ రంగనాథ, పళ్ళి యజుంధరులాయే నువ్వు నిద్ర మేల్కొని నన్ను కటాక్షించాలి అని వారు స్వయంగా రాజును ఎలా అయితే సంభావిస్తారో ఈయన కూడా రాజే అండి. కేవలం శ్రీరంగానికి మాత్రమే రాజు కాదు, ఈయన అయోధ్యమ్మరసై అయోధ్యను పరిపాలించినటువంటి వాడు ఈయనే కదా, రామచంద్రుడు కూడా ఈయనే కదా అని అయోధ్యను పరిపాలించినటువంటి ఓ చక్రవర్తి నువ్వు నిద్రలేచి మమ్మల్ని కటాక్షించాలి అని ఆళ్వార్లు ఈ ప్రబంధంలో రాజుని ఎలా అయితే నిద్రలేపి కటాక్షించమని అక్కడ ఉన్నటువంటి వారందరూ ప్రార్థిస్తారో ఇక్కడ కూడా అలాగే ప్రార్థించారు. శ్రీమతా రాజరాజేన రాజాదిరాజ సర్వేషాం ఎన్నుంబడియాన పెరియ పెరుమాళే వీర సౌమ్య విబుధ్యస్వ కౌసల్యానందవర్ధన ఎన్రుం కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధులా ఎన్రు వందిగల్ ఉணர்த்துமா போலே அவர்க்கும் பெரிய பெருமாளாய் பெரிய பெருமாளான శ్రీరంగరాజైరే ఇవర్ తిరుపళ్ళి ఉణర్తువదు. రామచంద్రుడు అయోధ్యకి రాజు కదండి. ఆ రామచంద్రుని ఎంతో మందిని చక్కగా నిద్రలేపారు. ఆ రామచంద్రుడు కూడా కేవలం రాజు కాదు, రాజులందరికీ కూడా రాజు ఆ రామచంద్రుడు అనేటటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. రక్షోగణ పరిక్షిప్తో రాజాహ్యేష విభీషణః శ్రీమతా రాజరాజేన లంకాయాం అభిషేచితః. రామచంద్రుడు తాను రాజుగా ఉండకుండా రాజులందరినీ కూడా నియమించినటువంటి వాడు అని మనకి తెలియడం కోసం ఒక ఉదాహరణ ఇస్తున్నారు. లంకాయాం అభిషేచితః, లంకలో విభీషణుణ్ణి అభిషేకించాడు రామచంద్రుడు. శ్రీమతా రాజరాజేన, శ్రియపతి అయినటువంటి రాజరాజు అయినటువంటి రామచంద్రుడు లంకారాజ్యంలో విభీషణుణ్ణి అభిషేకించాడు. విభీషణుడు రాజులకే రాజైనటువంటి వాడు, శ్రియపతి అయినటువంటి రాముని చేత లంకారాజ్యంలో అభిషేకింపబడ్డాడు అని రామాయణంలో ఒక శ్లోకాన్ని ఉదాహరణిస్తా. అంటే రాముడే విభీషణుడిని లంకకి రాజుగా నియమనం చేశాడు. ఆ రాజు విభీషణుడు రాజు అయితే రాముడు ఆ రాజుకే రాజు కాబట్టి రాజాది రాజు. సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజుగా రాముడే నియమనం చేశాడు. లక్ష్మణుణ్ణి
అక్కడ సుగ్రీవుని పట్టాభిషేకం కూడా రామచంద్రుడి యొక్క సమక్షంలో వాలిని సంహరించిన తర్వాత సుగ్రీవుణ్ణి కిష్కింధ రాజ్యానికి అంతటికీ కూడా రాజుగా రామచంద్రుడే నియమనం చేశాడు. కాబట్టి రాజాదిరాజు రామచంద్రుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. రాజాదిరాజ సర్వేషాం విష్ణు బ్రహ్మమయో మహాన్ ఈశ్వరం తం విజానీమ స పితా స ప్రజాపతి. భారతంలో ఒక పర్వంలో మనకు అనుగ్రహిస్తారు. పరబ్రహ్మ స్వరూపుడు గొప్పవాడు, రాజులందరికీ రాజు అయినటువంటి వాడు విష్ణువు. రాజాదిరాజ సర్వేషాం విష్ణువు, రాజులందరికీ కూడా రాజు అయినటువంటి వాడు ఆ విష్ణువు. అతనే తండ్రి, అతనే ప్రజాపతి అని మహర్షులు పలికారు, మహర్షులందరూ కూడా పలికారు. అలా ఆ రాజులకి రాజైనటువంటి రామచంద్రుడిని నిద్ర మేల్కొనపడానికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉద్యుక్తులయ్యారండి. వీర సౌమ్య విబుధస్వ కౌసల్యానందవర్ధన జగద్ధిస్వర్వం స్వపితి త్వయి సుప్తే నరాధిప. రామచంద్రుడిని నిద్రలేపుతూ అక్కడికి వచ్చినటువంటి వంది మాదగులు అందరూ కూడా కౌసల్యానందవర్ధన, ఓ కౌసల్యాదేవికి ఆనందాన్ని కలగచేసేటటువంటి వాడా, వీర సౌమ్య అందమైనటువంటి వాడా, నిద్ర మేల్కోవయ్యా ప్రభు, నువ్వు నిద్రపోతే సర్వం స్వపితి త్వయి సుప్తే నరాధిప, ఓ రామచంద్ర రాజా, నువ్వు నిద్రపోతే లోకమంతా కూడా నిద్రపోతుందయ్యా. లోకాన్ని నిద్రలేపి జాగృత పరచడానికి నువ్వు నిద్ర లేవాలి అని అక్కడ రామచంద్రుణ్ణి, ఇది ఉత్తరాఖండలో మనకి చెప్తారు. వంది మాధవులు అందరూ కూడా రామచంద్రుణ్ణి చేరి నువ్వు నిద్రలేచి మమ్మల్ని కటాక్షించాలి అని రామచంద్రుణ్ణి నిద్రలేపారు. రాజాధిరాజు అయినటువంటి రామచంద్రుణ్ణి నిద్రలేపారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహికం. విశ్వామిత్ర మహర్షి రాజాధిరాజు అయినటువంటి ఆ రామచంద్రుణ్ణి నిద్ర మేల్కొల్పడానికి పాడినటువంటి సుప్రభాతము. అలా రాజాధిరాజు అయినటువంటి రామచంద్రుడిని ఇలా అందరూ సుప్రభాతం పాడి మేల్కొల్పితే ఆ రాముని చేత కూడా ఆరాధింపబడినటువంటి వాడెవరు అంటే పెరియ పెరుమాళ్. ఆయన పెరుమాళ్ళైతే ఈయన பெரிய பெருமாள், அவர்க்கும் பெரிய பெருமாளாய் பெரிய பெருமாளான శ్రీరంగరాజరైరే ఇవర్ తిరుపల్లి ఉనర్తు. అలా రామచంద్రుడి చేత కూడా సేవింపబడినటువంటి వాడు, రామచంద్రుడికి కూడా రాజు అయినటువంటి, ఆయనలా రాజు అంటే నియామకుడు అని. రామచంద్రుడు కూడా రంగనాథుడిని సేవించాడు కాబట్టి రామచంద్రుడి కన్నా కూడా పెరియ పెరుమాళ్ళు అయినటువంటి రంగనాథుడిని కదా ఈ ఆళ్వార్లు రేపారు. అంటే రాజుని ఎలా అయితే ఉపచారములతోటి నిద్ర లేపుతారు, సుప్రభాతం పాడి నిద్ర లేపుతారో, రామచంద్రుడి విషయంలో అది మనం చూసాము కదా. ఆ రామచంద్రుడు కూడా రాజాధిరాజే. ఆ రామచంద్రుడి విషయంలో ఎలా అయితే అక్కడ ఉన్న ఆ సందర్భంలో ఉన్నటువంటి వారందరూ కూడా సుప్రభాతం పాడి రామచంద్రుడిని నిద్రలేపారో, అలా ఆ రామచంద్రుడికి కూడా ఆదరింపబడినటువంటి వాడైనటువంటి రంగనాథుడి విషయంలో ఆళ్వార్లు తిరుపల్లినిచ్చి అనుగ్రహించారు అంటున్నారు. ఈ ప్రబంధత్తిలే காலாத்திக்கிரமமான வடியையும் பிரம்மாதி தேவதைகள் சாவதானராய் வந்து திருவாசலை காத்து நிற்கிறபடியையும் அங்குத்தையில் சம்மர்த்தத்தையும் திருப்பள்ளி உணர்ந்தால் கண்டருளும்படி மங்கள வஸ்துகளில் பாரித்தபடியையும் மங்கள வாத்தியங்கள் முழுங்கிறபடியையும் மங்கள தீபம் போலே ஆதித்யன் உதித்துத்தோத்த அதில் அரவிந்தங்கள் தீபிகை போலே விகசித்தபடியையும் சொல்லிரே திருப்பள்ளி உணர்த்துகிறது. இவை எல்லாம் ராஜாவத் அர்ஹணியதைக்கு బడియాయిత్తు ఇరుప్పదు. ఇంకా ఆళ్వార్లు ఈ ప్రబంధంలో రంగనాథుడిని ఎలా నిద్రలేపారు అంటే, కాలాత్రిక్రమం అయిపోతోంది, రంగనాథ తూర్పున తెల్లవారిపోతోంది, అందరూ కూడా వారి వారి పనులకు సిద్ధపడిపోతున్నారు, నిన్ను సేవించడానికి సిద్ధపడిపోతున్నారు, ఉదయగిరిని ఆదిత్యుడు అధిరోహిస్తున్నాడు అని తూర్పు అవ్వడానికి కాలము సమీపించింది అని చెప్పడానికి కోసం గుర్తులన్నిటినీ కూడా చెప్పారు. ఆ పరమాత్మ నిద్రలేచి ఎప్పుడు ఆ సౌందర్యాన్ని సేవించడానికి బ్రహ్మాదిగల్ దేవతైగల్ సావధానరాయ్ వందు తిరువాసిలై కాత్తు నిర్కిరపడియ్యం. బ్రహ్మాది దేవతలందరూ కూడా
రంగనాథుడి మొదటి కటాక్షం మా మీద పడాలి, నిద్ర లేచిన తర్వాత నిద్ర లేచే సౌందర్యాన్ని మేము సేవించాలి, ఆయన కటాక్షం మా మీద పడాలి అని తిరువాసిలలే కాత్తు నిర్కిరని వాకిట్లో వేచి ఉండేటటువంటి విధానాన్ని వాళ్ళు తెలియచేశారు. అంగొత్తయల్ సమ్మర్దత్ అక్కడ జరిగేటటువంటి కోలాహలమంతా కూడా దేవతలు, గంధర్వలు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చి అక్కడ చేసేటటువంటి కోలాహలాన్నంతటినీ కూడా ఈ ప్రబంధంలో తెలియచేశారు. తిరుపల్లి ఉడందాళ్ కండరులుంబడి మంగళవస్త రంగనాథుడు మేల్కోనేటటువంటి సందర్భంలో ఆయన మంగళ వస్తువులన్నిటినీ కూడా చూడాలి అని అర్చకుల స్వాములందరూ కూడా అక్కడ ఏర్పరిచినటువంటి మంగళ వస్తువులన్నిటినీ కూడా ఇందులో తెలియచేశారు. మంగళ వాయిద్యాల యొక్క ధ్వని అంతా కూడా ఇందులో వర్ణించారు. మంగళ దీపం బోలే ఆదిత్యన్ ఉదిత్తదోత్తదు ఆదిత్యుడేమో పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడంలా పొయ్యేళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా భూమండలాన్నంతటినీ కూడా ప్రమిదిగా చేసి సముద్రాన్నంతటినీ కూడా తైలంగా చేసి ఆదిత్యుడు అనేటటువంటి దీపం వెలుగులలో స్వామికి మంగళాశాసనం చేస్తున్నాము అని పొయ్యేళ్ళ వాళ్ళు అనుగ్రహించినట్టుగా మంగళ దీపం బోలే ఆదిత్యన్ ఉదిత్తదు సూర్యుడు ఉదయ దిక్కున స్వామికి మంగళాశాసనం చేయడానికి ఒక విళక్కుగా చక్కగా మంగళ దీపంలా ఉదయిస్తున్నాడు అని ఆళ్వార్లు ఈ ప్రబంధంలో చెప్పారు. ఆ ఆదిత్యుడు ఉదయిస్తూ ఉంటే లోకంలో ఉండేటటువంటి సరస్సులలో ఉండేటటువంటి అరవిందములన్నీ ఎర్రటి తామర పుష్పములన్నీ కూడా వికసిస్తున్నాయట. అవన్నీ ఒక పళ్ళల్లో దీపావళి వస్తే ఒక పళ్ళల్లో అక్కడక్కడక్కడ ప్రమిదలను పెట్టి పెరుమాళ్ళకి ఎలా అయితే మనం మంగళాశాసనం చేస్తామో ఒక సరస్సులో వికసించినటువంటి ఎర్రని దీపములన్నీ కూడా స్వామికి మంగళాశాసనాలు చేయడం, స్వామికి మంగళాశాసనం సమర్పించడం కోసం ప్రకృతి సిద్ధపడుతూ దీపైఘళే పోలే వికసించినటువంటి ఆ అరవిందములన్నీ కూడా దీపంలా ఉన్నాయి స్వామి అని ఆ విషయాలన్నిటినీ కూడా ఈ తిరుప్పళ్ళెడుచులో ఆళ్వార్లు అనుగ్రహించారు. ఇవన్నీ కూడా రాజులాంటి ఒక గొప్పవాడికి చేయవలసినటువంటి ఉపచారములు కాబట్టి రాజవత్ అర్హణీయం ఆయన వైభవానికి తగినట్టుగా ఈ సుప్రభాతాన్ని పాడారు ఆళ్వార్లు. ఆయన ఎలాంటి వాడు అంటే రాజుల ఆదరింపదగినటువంటి వాడు. అలా రాజుని ఎలా అయితే ఆదరిస్తామో అవన్నీ కూడా ఇందులో తెలియచేశారు అంటున్నారు. రంగేశయం ప్రాబోధకీం సూక్తిమాలాం அக்ருத எங்கையாலே அடக்கிடு அரங்கத்தம்மா பள்ளி சுந்தரலாயே என்றும் விசேஷித்து இலங்கையர்கோன் வழிபாடு செய்கோயில் எம்பெருமான் பள்ளி சுந்தரலாயே என்றும் இரே అరుళిచ్ చేయదు. రంగేశయం ప్రాబోధకీం సుక్తిమాలం, ఎవరి గురించో అనుగ్రహించలేదండి ఈ ప్రాబోధకిని సుప్రభాతాన్ని, రంగేశయం రంగనాథుడు గురించే అనుగ్రహించారు ఆళ్వార్లు అని చెప్పడం కోసం రంగేశయం ప్రాబోధకిం అరంగత్తమ్మ పళ్ళి చంద్ర. ప్రతి పాసురంలో కూడా అరంగత్తమ్మ పళ్ళి, మళ్ళీ వేరే పెరుమాళ్ల విషయంలో సుప్రభాతాన్ని పాడారేమో అనుకుంటారేమో, కాదు, రంగేశయం ప్రాబోధకిం యోకృత సూక్తిమాలాం అని చెప్పినట్టుగా రంగనాథుడి విషయంలోనే ఈ సుప్రభాతాన్ని పాడారు. విశేషిత్తు ఇలంగయర్కోన్ వழிపాడు సెయ్గోయిల్ ఎంబెరుమాన్ పళ్ళి జుందునులాయే. లంకా నగరం నుండి విభీషణుడు వచ్చి మీ సేవకు సిద్ధంగా ఉన్నాడు, ఓ రంగనాథ లేచి మమ్మల్ని అనుగ్రహించండి, విభీషణుణ్ణి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పడం ద్వారా ఇది రంగనాథుడి గురించే చెప్పినటువంటి ప్రబంధము అని తెలుస్తోంది. ప్రాబోధకీం సూక్తిమాలాం ఎంగయ్యాలే తిరుప్పళ్ళేడుచి ఆగిర మామాలయ్యరే ఇవర్ సొల్లిత్తు తిరుప్పళ్ళేడుచి ప్రాబోధకీం సూక్తిమాలాం అనడం ద్వారా ప్రాబోధకీం అనేటటువంటి మాటను ప్రయోగించారు కాబట్టి సుప్రభాతం లాంటి మేలు కొలిపేటటువంటి ఒక సూక్తిమాల అని చెప్పడం వల్ల తిరుప్పళ్ళేడుచి గురించే చెప్తున్నారు అంటున్నారు. తిరుమాలయ్యం సూక్తిమాలైరే, కానీ తిరుమాలై అనేటటువంటి ఆ ప్రబంధంలో ఆ ప్రబంధమే ఒక సూక్తిమాల కాబట్టి ఇక్కడ రెండిటిని గురించి చెప్తున్నారు. అదేమిటండి, ప్రాబోధకీం సూక్తిమాలం అన్నారు కదా, సుప్రభాతాన్ని పాడేటటువంటి సూక్తిమాల అనే మాత్రమే అన్నారు కాబట్టి ఇది ఈ ప్రబంధానికి మాత్రమే తనియంగా సేవించవచ్చు అని అనుకుంటారేమో, కాదు, తిరుమాలై అనేటటువంటి ప్రబంధమే మాల కాబట్టి రెండిటికి ఇది అన్వయిస్తుంది అనేటటువంటి సందేహాన్ని తీరుస్తున్నారు. అదిలుం ఎన్నై నోక్కా తొజివదే అళియనం
பயலென்னாரென்றிரே ஆலாபனாதிகளை அபேட்சித்து அதில் கிடந்தது ஓர் கிடக்கை என்று கிடையஜகை அனுபவித்து நடையஜகை தொடக்கமாనవத்தை కండు అనుభవిక్క తూయలజు పాడుగిరార్. అందంగా చెప్తున్నారు. తిరుమలై ప్రబంధంలో స్వామిని ఏం అపేక్షించారు ఆళ్వార్లు అంటే, ఎన్నై నోక్కాదు శివదే స్వామి, ఒక్కసారి కన్నులు తెరిచి నా మీద కటాక్షించరాదా అని ఆళ్వార్లు ఎన్నై నోక్కాదు శివదే, ఒక్కసారి కటాక్షించవయ్యా అని ఆళ్వార్లు రంగనాథుడిని ప్రార్థిస్తారు ఆ ప్రబంధంలో. అళియ పయలెన్నార్, ఇతను మావాడు అని ఒక్కసారి అభిమానించి నీ దగ్గరికి చేర్చుకోవా రంగనాథ, అని ఇతను మా బిడ్డడు అని నీ దగ్గరికి చేర్చుకోవా అని అందులో ఆలోకన ఆలాపాదిಗಳೇ అపేక్షిత్తు, ఆలోకములు ఆలాపములు అపేక్షించారు. అంటే రంగనాథుడు నన్ను చూడాలి అని కోరుకున్నారు, రంగనాథుడు నాతోటి మాట్లాడాలి అని కోరుకున్నారు అందులో ఆళ్వార్లు. அதில் கிடந்ததோர் கிடக்கை என்று కిడయ్య జగై అనుభవిత్తు. ఆ ప్రబంధంలో కిడందదు ఓర్ కిడక్కై, స్వామి శయనించినటువంటి ఆ సౌందర్యమే సౌందర్యం అండి. ఓర్ కిడక్కై, అద్వితీయమైనటువంటి సౌందర్యం. ఆ సౌందర్యము రంగనాథుడు ఎన్నో విధములుగా ఆయన సేవ సాయిస్తూ ఉంటాడు. ఒక చోట నిండ్రవారం నిల్చొని సేవ సాయిస్తూ ఉంటాడు, ఒక చోట కిడందవారం కూర్చొని పడుకొని సాయిస్తూ ఉంటాడు, ఒకసారి కూర్చొని సేవ సాయిస్తూ ఉంటాడు, ఒక్కోసారి నడుస్తూ సేవ సాయిస్తూ ఉంటాడు. కానీ అన్నిటిలో కల్లా పరమభోగ్యమైనటువంటిది ఏది అంటే ఓర్ కిడక్కై, పడుకొని సేవ సాయించేటటువంటి ఆ సౌందర్యమే. స్వామి కూర్చున్నప్పుడు ఆ స్వామి యొక్క దివ్య అవయవములన్నీ కనపడవు మాకు, అప్పుడు కొంచెం కొరత కనిపిస్తుంది. నడుస్తూ ఉంటే కొంచెం కొరత కనిపిస్తూ ఉంటుంది. అదే శయనించి ఉంటే ఒక రత్నములన్నిటినీ కూడా ఒక వస్త్రం మీద అలా మనకి విడమర్చి చూపిస్తే ఎలా పోగుగా పడేసినటువంటి రత్నములన్నిటినీ కూడా పక్కన ఒక చక్కటి తెల్లటి వస్త్రమో లేకపోతే నీలి రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని పరిచి ఆయా రత్నాన్ని అక్కడక్కడ ఉంచి ఆ రత్న వ్యాపారి ఆ అందాన్నంతటినీ కూడా చూపిస్తే ఎంత సౌందర్యంగా ఉంటుందో. కిడందదు ఓర్ కిడక్కై, దివ్యమంగళ విగ్రహం యొక్క సౌందర్యాన్ని చూడాలి అంటే అది శయనకాలిక సౌందర్యమే అవుతుంది అని అందులో కిడయ్య జగై అనుభవిత్తు. తిరుమలై ప్రబంధంలో శయనించి ఉండేటటువంటి సౌందర్యాన్ని అంతటినీ అనుభవించినటువంటి ఆళ్వార్లకి నడయ్యజుగు తొడుక్కమానవత్తై కండు అనుభవిక్క తుయలజాయ్ పాడుగరు. ఎందుకు ఆళ్వార్లు తిరుప్పళ్ళేడిచి పాడుతున్నారు? సుఖంగా పడుకోనివ్వచ్చు కదా స్వామిని, హాయిగా నిద్రపోనివ్వచ్చు కదా. లేవండి లేవండి, లేచి నన్ను అనుగ్రహించిన అరంగత్తమ్మ పళ్ళి ఎజుందు అరుళాయే, లేచి నన్ను కటాక్షించు స్వామి అని మనలాగా ఇహలోక సుఖాల కోసం కోరుకునేటటువంటి వారు కాదు ఆళ్వార్లు. మనమంటే స్వామి దగ్గరికి వెళ్ళి నాకు ఐశ్వర్యం కావాలి, లేకపోతే నాకు ఆరోగ్యం కావాలి, లేకపోతే నా బంధువులకి ఇది కావాలి, నా పిల్లలకి అది కావాలి అని ఎన్నో లిస్టులు మనం పెరుమాళ్ళ ముందు చదువుతూ ఉంటాం. అలాంటి వారు కాదు కదా ఆళ్వార్లు. మరి ఎందుకు లేపుతున్నారు స్వామిని? పోనీ మిగిలినటువంటి వారి పరమాత్మ ఎలా ఆనందిస్తే అలా వదిలేసేటటువంటి, ఎలా అనుగ్రహిస్తే అలా అనుగ్రహించని అని వదిలేసేటటువంటి వారు కదా ఆళ్వార్లు. మరి ఎందుకు స్వామిని ఇక్కడ నిద్ర లేపుతున్నారు అంటే, తిరుమలై ప్రబంధంలో కిడందదు ఓర్ కిడక్కై అని ఆయన శయనించినటువంటి సౌందర్యాన్ని అంతటినీ కూడా చూసినటువంటి ఆళ్వార్లకి ఒక సందేహం కలిగిందట. మహర్షులు ఋషులు మిగిలినటువంటి ఆళ్వార్లందరూ కూడా రాముని యొక్క నడక సౌందర్యమే నడక సౌందర్యం అండి. సుమిత్రాదేవి కూడా లక్ష్మణస్వామికి చెప్తూ, సుష్టస్త్వం వనవాసాయ లక్ష్మణ, నిన్ను వనవాసం చేయడం కోసమే నేను కన్నాను, నీకు జన్మనిచ్చాను. అలా అని రామచంద్రుడు ముందు నడుస్తూ ఉంటే రామచంద్రుడు వెనకాతలను నడుస్తూ ప్రమాదం ఆకర్షి, రామచంద్రుడికి అపకారం ఏమి చెయ్యకయ్యా అంటే, రామచంద్రుడు నడక సౌందర్యంలో నువ్వు మునిగిపోతావు వెనక నడిస్తే. అప్పుడు రామచంద్రుడికి అరణ్యం కాబట్టి రామచంద్రుడికి ముందు వైపు నుంచి ఏదన్నా ప్రమాదం కలుగుతుంది. అలా రామచంద్రుడి యొక్క నడక సౌందర్యంలో నువ్వు నిమగ్నమైపోయి అది ఆస్వాదిస్తూ రామచంద్రుడికి ప్రమాదం కలిగేటట్టుగా, అంటే బయట ఇతరుల నుండి ప్రమాదం కలిగితే అది
అప్పుడు నువ్వు దానిని తప్పించలేనటువంటి స్థితిలో ఉంటావు రామచంద్రుడి యొక్క సౌందర్య ఆస్వాదనలో. అలా అప్రమత్తం కాకుండా ఉండకు సుమా. రామచంద్రుడి కన్నా నువ్వు ముందు నడిచి ధనుర్బాణాలు పట్టుకొని రామచంద్రుడి కన్నా ముందు నడిచి రామచంద్రుడికి ఏ ప్రమాదం రాకుండా నువ్వు రక్షించు అని సుమిత్రాదేవి చెప్తూ రామచంద్రుడి యొక్క నడక సౌందర్యానంతటినీ కూడా వర్ణిస్తుంది. రాముడికి అంత సౌందర్యం, నడక సౌందర్యం ఎలా లభించిందండి అంటే దానికి పూర్వాచార్యులు చమత్కారంగా రసమయంగా ఒక విశేషాన్ని చెప్తారు. రంగనాథుణ్ణి సేవించడం వల్ల రామచంద్రుడికి ఆ నడక సౌందర్యం వచ్చిందండి. అసలు నడక సౌందర్యము అంటే అందరూ రామచంద్రుడి గురించి మహర్షులు రామచంద్రుడి కాలంలో త్రేతాయుగంలో ఉన్నటువంటి వారందరూ కూడా రామా 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 అని ఆ నడక సౌందర్యం అంటే రామచంద్రుడి యొక్క నడక సౌందర్యమే అనుకుంటారు. కాదు, ఆయనకు కూడా ఆ నడక సౌందర్యంలో అంత సొబగ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నడయ్యజగు నడకలకే ప్రత్యేకమైనటువంటి వాడు రంగనాథుడు. ఆయనని సేవించి 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 ఆనాడు కూడా అయోధ్యలో ఇలాగే వారోత్సవం, పక్షోత్సవం, అయినోత్సవం, అన్ని ఉత్సవాలు కూడా అప్పటికీ కూడా జరుగుతూ ఉండుంటాయి. కాబట్టి అప్పుడు కూడా నంబెరు వాళ్ళని రంగనాథుడిని చక్కగా తిరువీధులలో ఆయనని ఊరేగిస్తూ ఉంటే అక్కడ కూడా రంగనాథుడు అన్నీ కూడా నడకలు నడిచి చూపిస్తూ ఉంటే అవన్నీ చూసి 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 రామచంద్రుడికి కూడా నడక సౌందర్యం వచ్చిందండి. అలా రామచంద్రుడికే నడక సౌందర్యాన్ని నేర్పినటువంటి వాడు రంగనాథుడు. కాబట్టి నడయ్యజుగు తొడుక్కమానై వైత్తు కండు అనుభవిక్క తూయిలజాయ్ పాడుగిరార్. ఇంతకీ ఆళ్వార్లు ఎందుకు పాడుతున్నారు ఈ తిరుప్పళ్ళేడిచి అంటే తిరుమాలై ప్రబంధంలో పడుకున్నటువంటి సైనకాలిక సౌందర్యాన్ని, రంగనాథుడి యొక్క సైనకాలిక సౌందర్యాన్ని సేవించినటువంటి ఆళ్వార్లు ఈ ప్రబంధం ద్వారా రంగనాథుడి యొక్క నడయ్యజగు ఆయన నడక సౌందర్యాన్ని చూసి మనసంతా కూడా ఆనందంతో నింపుకోవాలి. కనులన్నీ కూడా కండు అనుభవిక్క అది చూసి ఆనందాన్ని అనుభవించాలి అనేటటువంటి ఉద్దేశంతో తుయిలజ పాడుగిరార్, తుయిలజ సుప్రభాతాన్ని పాడుతున్నారు ఆళ్వార్లు అని చక్కగా దానికి అనుగ్రహిస్తున్నారు. ఈ రెండం పెరియ పెరుమాళ్లే ప్రతిపాదిత ప్రబంధం ఇదే. రెండు ప్రబంధాలు కూడా రంగనాథుడి విషయంలో అనుగ్రహించినటువంటి ప్రబంధాలు సుమా. ఆగయ్యాల్ సూక్తిమాలాం ఎన్గిరదిలే ఇరండం అంతర్భూతం. అందుకని సూక్తిమాలాం అనేటటువంటి ఆ పదంలో రెండు ప్రబంధాలు కూడా ఇమిడి ఉంటాయి. అందుకే తిరుమాలై ప్రబంధానికి కూడా ఇది ఈ తనియన్నే అక్కడ కూడా మనం అనుసంధానం చేస్తాం. తమేవ మత్వ అనేటటువంటి సంస్కృత తనియన్ని మత్తొండ్రం వేండా మనమే మదిలరంగర్ అనేటటువంటి ద్రవిడ ప్రబంధాన్ని కూడా అక్కడ అనుసంధానం చేయాలి. రెండిటికి కూడా ఇది తనియన్ను అని చెప్తున్నారు. భగవంతం ఎంగయ్యాలే జ్ఞానాదిగళై చొల్లి జ్ఞాన పదం తదీయ శేషత్వం ఎన్రుదు తోత్తు భక్తాంగిరేణం ఎన్గిరదు. ఈ వీరిని భగవంతం అని ఒక విశేషణంతో వాళ్ళు తిరుమాలయ్య అండాన్ అనేటటువంటి మహనీయులు సంబోధిస్తున్నారు. కాబట్టి ఆ భగవంతం అనేటటువంటి శబ్దానికి జ్ఞానాదిగళ్ పరిపూర్ణం, జ్ఞానం పరిపూర్ణంగా ఉండడము అనేటటువంటి అర్థం వస్తుంది. ఆ జ్ఞాన ఫలం ఏమిటి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తదీయ శేషత్వం ఎన్రదు. అది అర్థం అవ్వడం కోసం, అది మనకి తెలియడం కోసం వెంటనే భగవంతం భక్తాంగిరేణం ఈడే. భక్తాంగిరేణం అనేటటువంటి పదాన్ని వేరే పదం ఏదో విప్రనారాయణం ఈడే అని చెప్పకుండా భక్తాంగిరేణం ఈడే అని చెప్పడం లో ఉండేటటువంటి ఉద్దేశం ఏమిటంటే భగవంతం భక్తాంగిరేణం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే జ్ఞానానికి పరిపక్వత ఎప్పుడు కలుగుతుంది అంటే తదీయ శేషత్వం. తత్శేషత్వం కాదు, తదీయ శేషత్వంలో. తత్శేషత్వం అంటే పెరుమాళ్ల పట్ల ఈడుపడి ఉండడం, పెరుమాళకి దాసులుగా ఉండడము తత్శేషత్వం. తదీయ శేషత్వం అంటే భాగవతోత్తమునికి దాసులుగా ఉండడము అనేటటువంటిది. அவரும் அடியார்க்கு ஆட்படுத்தாய் என்றும் తొళవతొండాయ్ తొల్సి తొండరడిపొడి ఎండ్రుమిరే తలై కట్టిత్తు. రెండు పాసురాలలో, రెండు ప్రబంధాలలో కూడా ఈ ప్రబంధంలో ఏమో అడియార్కు ఆట్పడుతాయ్ అరంగమ అని చివరి పాసురంలో మనకు అనుగ్రహిస్తారు. అంటే దాసులకి కైంకర్యం చేసేటట్టుగా నన్ను కటాక్షించు అని ఈ తిరుప్పళ్ళేడిచ్చి ప్రబంధంలో అనుగ్రహిస్తారు. తిరుమాలై ప్రబంధంలో ఏమో తొళవతొండాయ్ తొలసి తొండరడిపొడి అని అక్కడ కూడా
తులసి మాలకలను ధరించినటువంటి గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి తొండరడిప్పొడి ఆళ్వార్లు. తొండరడిప్పొడి అని అక్కడ కూడా చెప్పుకున్నారు కాబట్టి అలాగే ముగించారు. కాబట్టి వారెప్పుడు వారి స్వరూపము తదీయ శేషత్వమే వారి స్వరూపంగా భావించేటటువంటి వారు. అది జ్ఞానానికి ఫలము కాబట్టి ఆ జ్ఞానము పరిపూర్ణంగా కలిగినటువంటి వారు కాబట్టి భగవంతం భక్తాంగిరేణుం ఈడే అని చెప్తున్నారు. తొడయత్తు తొడవం కూడయుం పొళిందు తోండ్రియ తోల్ తొండరడిప్పొడి ఎంగయ్యాలే తిరుపళియునత్తి సూటిరన్మాలై ఇల్ పడియే భాగవత ముఖోల్లాస హేతువాన భగవత్ కైంకర్యతే ప్రార్థితారవర్. అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చివరిలో మనకి పిళ్ళైలోకం జియర్ అనుగ్రహిస్తున్నారు. తొడయత్తు తొడవముం కూడయుం పొళిందు తోండ్రియ తోల్ తొండరడిప్పొడి అని కదా ఈ చివరి పాసురంలో తిరుపళ్ళేడు చివరి పాసురంలో మనకి ఇదే ఆళ్వార్లు ప్రార్థిస్తారు. అదే ఫలశ్రుతి. వారు చెప్పినటువంటి చివరి శ్రీ సూక్తి కూడా అదే. చివరిగా ఏం చెప్తున్నారు అంటే తొడయత్తు తుళవం కూడియం పొళిందు తోండ్రియ తోల్ తొండరడిప్పొడి చెప్పుకోవడానికి వారు భాగవత శేషభూతులు భాగవతోత్తములకి నేను దాసుణ్ణి అని చెప్పుకున్నారు. మళ్ళీ పెరుమాళ్ళ కైంకర్యం చేస్తున్నారు. ఏమిటండి మీరేమో జ్ఞానానికి ఫలము తదీయులకి శేషభూతులుగా ఉండటము అని చెప్పారు కదా, తదీయ శేషత్వం అని చెప్పారు కదా. దాసులకి భాగవతోత్తములని సేవించడము వారికి దాసులుగా ఉండాలని చెప్పారు కదా. మరి అప్పుడు ఆళ్వార్లు పెరుమాళ్ళ కైంకర్యం ఎందుకు చేస్తున్నారు? భాగవతోత్తముల కైంకర్యం ఎక్కడా కూడా వారు చెప్పలేదే అంటే దానికి అద్భుతంగా ఇక్కడ వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తున్నారు. ఎంగయ్యాలే తిరుపళ్ళి ఉణర్తి పెరుమాళని నిద్రలేపి సూటు నన్మాళై ఇర్పడియే భాగవత ముఖోల్లాస హేతువాన భగవత్ కైంకర్యతే ప్రార్థితారవర్. భాగవత కైంకర్యము అంటే మనం భాగవతోత్తముల దగ్గరికి వెళ్ళి మేము మిమ్మల్ని సేవిస్తున్నాము అంటే వారెప్పుడూ కూడా మమ్మల్ని కాదండి సేవించడము, పెరుమాళ్ళని సేవించండి అదే అప్పుడు మాకు ఆనందము అని భాగవతోత్తములందరూ కూడా తెలియచేస్తూ ఉంటారు. ఆ భాగవత కైంకర్యము భాగవత ముఖోల్లాసము అంటే వారు అనుగ్రహించినట్టుగా పెరుమాళ్ళను సేవించడమే భాగవత కైంకర్యము. సూట్టునాన్ మాళైగళ్ తూయనవేంది అని ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా ఆ ఆళ్వార్లకి దాస్యం చేసేటటువంటి వారందరూ కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఆళ్వార్లకి ముఖోల్లాసం ఎప్పుడు కలుగుతుంది అంటే సూట్టు నన్ మాళైగళ్ తూయనవేంది చక్కటి మాలలన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి పెరుమాళ్ళకి సమర్పిస్తే అప్పుడు ఆ భాగవతోత్తములకి ఆనందం కలుగుతుంది. అందుకే ఇక్కడ కూడా తొండరడిప్పొడి ఆళ్వార్లు చివరికి తొడయత్తు తుళవం కూడయుం పొళిందు తోండ్రియ తోల్ తొండరడిప్పొడి చక్కగా కూర్చబడినటువంటి తులసి మాలికలను పూల పుట్టలను కలిగి ప్రకాశించే రీతిలో బాహువులు కలిగినటువంటి తొండరడిప్పొడి ఆళ్వార్లు అలా భాగవతోత్తముల యొక్క ముఖోల్లాసం కొరకు పెరుమాళ్లను సేవించేటటువంటి తొండరడిప్పొడి ఆళ్వార్లు. ప్రథమ పర్వము, మధ్యమ పర్వము, చివరి పర్వము అంటారు. ప్రథమ పర్వము అంటే పెరుమాళ్ల పట్ల ఈడిపడి ఉండడం. పెరుమాళ్ళకి సంతోషకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆయనని సేవిస్తే ఆయనకు ఆనందంగా ఉండదు, భాగవతోత్తములను సేవిస్తే ఆయనకు ఆనందంగా ఉంటుంది. ఓహో అవునా అని భాగవతోత్తములను సేవించడంలోకి ప్రవేశిస్తాం. అది మధ్యమ పర్వము. మధ్యమ పర్వంలోకి ప్రవేశించగానే భాగవతోత్తముల దగ్గరికి వెళ్ళి మీకు దాసోహము మాకు కాదండి, మీ ఆచారుల్ని ఆశ్రయించండి, మిమ్మల్ని తీర్చిదిద్దినటువంటి మీ ఆచారుల్ని ఆశ్రయించండి అని అక్కడ వారు చెప్తూ ఉంటారు. లేకపోతే పెరుమాళ్ళని సేవించండి అని చెప్తూ ఉంటారు. శ్రీవచన భూషణం ప్రకారం అయితే మీ ఆచారుల్ని ఆశ్రయించండి, వారిని సేవించండి అని భాగవతోత్తములందరూ చెప్తారు. ఓహో భాగవతోత్తములకి మన ఆచారుల్ని సేవిస్తే భాగవతోత్తములకి ఆనందం కలుగుతుంది కదా అని మనం మెల్లిగా ఆచారుల పట్ల ప్రావణ్యం కలిగినటువంటి వారం అవుతాం. ఆచారుల దగ్గరికి వెళ్ళి వారిని సేవిస్తే నాకు కాదు నాయన పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయి అని వారెప్పుడూ కూడా ఆచార్యులు ఎప్పుడు కూడా పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తేనే మాకు ముఖోల్లాసము అని చెప్తూ ఉంటారు. కాబట్టి మళ్ళీ మనం చర్మ పర్వంలో ఉన్నటువంటి వారు ఆచార్య ఆజ్ఞను పాటిస్తూ ఆచార్యుల యొక్క పాద పద్మముల దగ్గర ఉంటూ ఆచార్యుల యొక్క పాద పద్మాల మాట మీద విశ్వాసం ఉంచి వారి ముఖోల్లాసం కోసం పెరుమాళ్ళను సేవిస్తూ ఉంటారు. అది పర్వంలో ఉండేటటువంటి నిష్ట ఏమో ఆచార్యుల పట్ల, చేసే కైంకర్యమేమో ఆచార్య ముఖోల్లాసంగా పెరుమాళ్ళ కైంకర్యము. ఇది మనకి చేయవలసినటువంటి విషయం. అలాగే ఇక్కడ ఆళ్వార్లు కూడా భాగవతోత్తముల యొక్క ముఖోల్లాసం కోసం వారి స్వరూపమే భక్తాంగిరేణం కాబట్టి భాగవతోత్తముల యొక్క ముఖోల్లాసం కోసం పెరుమాళ్ళని సేవిస్తున్నారు అంటున్నారు.
ஈடே என்று இதழ் ஆவர் விஷயத்தில் వాచిక కాయిక రూప కైంకర్యత్తే చొల్లు తలై కట్టిగిరదు. ఇక్కడ ఈడే అనేటటువంటి మాటలో ఆళ్వార్ల విషయంలో వాచిక కైంకర్యము కాయిక కైంకర్యము రెండూ కూడా చేస్తే ఎవరైతే పరమాత్మ భాగవతోత్తముల ముఖోల్లాసం కోసం రంగనాథుణ్ణి సేవించేటటువంటి ఆళ్వార్లు, తొండరడిప్పొడి ఆళ్వార్లు ఎవరైతే ఉన్నారో వారికి మేము సేవ చేస్తాము, వారిని స్తుతిస్తాము. రంగనాథుడిని స్తుతించము, రంగనాథుడికి సేవ చెయ్యము. రంగనాథుడి విషయంలో భాగవత ముఖోల్లాసం కోసం ఎవరైతే రంగనాథుడిని సేవించినటువంటి భక్తాంగి రేణువులు ఎవరైతే ఉన్నారో, తొండరడిప్పొడి ఆళ్వార్లు ఎవరైతే ఉన్నారో వారిని మేము సేవిస్తాము, వారిని మేము స్తుతిస్తాము అని తిరుమాలై ఆండాన్ అనేటటువంటి మహనీయులు ఈ తన్యాన్ని మనకు అనుగ్రహించారు. తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం రాబోదకీం యోకృత సూక్తిమాలాం భక్తాంగిరేణుం భగవంతమీడే மண்ணங்குடி அதனை வாழ்வித்தான் வாழியே மார்கழியில் கேட்டதனில் வந்து தித்தான் வாழியே தண்டிரை சூஸ் அரங்கரையே தெய்வமென்றான் வாழியே திருமாலை 9 செப்பினான் வாழியே பண்டு திருப்பள்ளி சுச்சி 10 ரைத்தான் வாழியே தொண்டு செய்து தொடபத்தால் துலங்கினான் வாழியே தொண்டரடிப்பொடி ஆழ்வார் துணை பதங்கள் வாழியே தொண்டரடிப்பொடி ஆழ்வார் துணை பதங்கள் வாழியே.